నాకు ఫన్ రావాలి, డిఫరెంట్గా ఉండాలి. సరే సార్ అని చెప్పేవాడు, ఇది చెయ్యి సార్, ఇలాగ అసలు పడుకొని నాగి డ్యాన్స్ చేస్తా సార్, అబ్బా బాగుంది చెయ్యి చెయ్యి, ఇట్లా ప్రతి ఒక్కటి ఆ స్టోన్స్ వేసేది కానీ, హీరో పక్కన వీళ్ళు నా బ్యాచ్ ఆపోజిట్గా ఉంటారు కదా, సో అక్కడ ప్రతి ఒక్క ఇన్స్టెంట్ రేస్కి వెళ్తారు కదా, రేస్కి వెళ్ళినప్పుడు అతనికన్నా టెన్షన్ నీకు ఎక్కువ ఉండాలి అన్నాడు హీరో గారి కన్నా. సో ఎట్లా చేయాలి సార్ అర్థం కాలేదు అన్న. చేతిలో కోక్ బాటిల్ ఉంది, అప్పటికప్పుడు స్పాట్లో సార్ అర్థం కాలేదు ఏం చేస్తారు హీరో గారు ఇట్లా చాలా ఉన్నాయి. అప్పటి కాదు ప్రతి అసలు చాలా హ్యాపీగా వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తామండి. వర్క్ చాలా రోజులు అందరూ మాస్టర్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఈ రోజుకి మిమ్మల్ని ఆర్యాలో బబ్లుగా గుర్తుపడుతూ ఉంటారు కదా బయట. యా ఆర్య బబులే అంటారు. అదే యా, వండర్ఫుల్ అండి, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిత్రం సీను గారు, యువర్ మెమరీస్. కొంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడితే బాగుండదు అనిపించింది. సరే ఓకే, ఆర్య అనేది ఆలయాలు చేసిన వాళ్ళందరికీ, అందులో పనిచేసిన వాళ్ళందరికీ ఎంత పేరు. నాకు స్పెషల్ ఏంటంటే నేను చేసింది ఒకటే సీను, కానీ 20 years తర్వాత ఇప్పటికీ ఎక్కడ షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా అన్న ఒకసారి ఆర్యాలో యో యో అంటారా, అది అనమా అని అడుగుతారు. అంటే అది అంత గుర్తుండిపోయింది. సుకుమార్ గారు థ్యాంక్ యూ సార్. అప్పుడు నేను యాక్చువల్గా వేరే షూట్లో ఉంటే ఒక సీన్ కోసం అని అడిగారు, అప్పటికప్పుడు వచ్చాను. అయితే ఆ సినిమాకి ఏంటంటే నేను అప్పటికప్పుడు వేరే షూట్ నుంచి రావడం వల్ల నా కాస్ట్యూమ్ కూడా లేదు, డ్రెస్ లేదు. అప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాంట్ ఆయన డ్రెస్ ఇచ్చారు నాకు, ఇది వేసుకొని నీకు బాగుంటుంది అని చెప్తే ఆయన వేసి, అయితే ఆయన దగ్గర ఉండి నాకు ఈ స్పైక్ కొంచెం లేపి దీన్ని కాపర్ మస్క్ ఆయన దగ్గర ఉండి వేసారు. అంటే ఏంది ఇంత డెడికేషన్ ఈయనకి వర్క్ మీద, అందుకే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. రాజుగారు మీకు ఆర్య ఎంత పెద్ద హిట్టో మీరు అలాగే ఇంకా పెద్ద పెద్ద హిట్లు అలా చేస్తూ మీరు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలని మనసుకు కోరుకుంటున్నా. అలాగే సుకుమార్ గారు, బన్నీ గారు మీ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్టో. ఇప్పుడు రేపు వరల్డ్ అంతా వెయిట్ చేసింది పుష్ప 2, చాలా పెద్ద హిట్ అయ్యి మీకు చాలా అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. దేవి చరణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్కి థ్యాంక్స్ అండ్ ఆల్ ద మీడియా పీపుల్ థ్యాంక్ యూ అలా. ముందుగా దిల్ రాజు గారికి, మా అన్నయ్యలండి సుకుమార్ గారికి ఐల్ బి వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆర్య రిలీజ్ అయ్యి 20 years అయినా కానీ ఆర్య అరే ఈ గుండోడు రా, ఆర్యాలో గుండోడు అంటుంటారు. ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. నాకు అది ఆ మాట అని జనాలందరూ అంటుంటే ఇప్పటికీ స్టిల్ నౌ ఐఎమ్ రన్నింగ్ ఏ బిజినెస్ ఇన్ విజయవాడ అండి. అరే ఈడురా ఆర్యాలో గుండోడు రైడు, అల్లు అర్జున్ పక్కన ఉంటాడే, ఎప్పుడు తింటూ ఉంటాడు, సెటర్లు వేస్తూ ఉంటాడు అంటుంటారు. అదే నాకు చాలా పెద్ద మెమరీ నాకు తెలిసి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ అన్నయ్యకి మాత్రం చాలా రుణపడి ఉన్నాను. ఆ టీం మొత్తానికి చాలా రుణపడి ఉన్నాను. నన్ను ఆ మూవీలో అంత బాగా ఎలివేట్ చేసి చూపించిన రత్నవేల్ సార్కి అయితే రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నాకు కో ఆర్టిస్ట్ శోభారాజీ గారు ఈజ్ లైక్ మై బ్రదర్ అండి. టీమ్ ఆ మూవీ రన్ అవుతున్నంతసేపు వీ బోత్ యూస్ టు షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. నాకు ఒక సొంత బ్రదర్ లాగా ఆయన ఉన్నాడు, బబులు, అండ్ అట్ ద సేమ్ టైం చిత్రం సీను. అండ్ ఇంకా నాకు ఇంకేం మాట్లాడాలో తెలియట్లా. మేమందరం అయితే ఓల్డ్ అయిపోయాం, కానీ మా ప్రొడ్యూసర్ గారు మాత్రం అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటో నాకు తెలియట్లా. దిల్ రాజు గారు, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆడు మనల్ని కొట్టడానా, రికార్డులు బద్దలు కొడతాడు అల్లు అర్జున్. అది
ఈ పాట మ్యారేజెస్లో కానీ డీజే అనే ఒకేషనల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ ఇంకా ఈ సాంగ్ నడుస్తుంది. ఐ జస్ట్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. I just wanted to thank my producer Raji Garu, my cameraman Ratnvel Garu, my superhero Allu Arjun Garu, my director Sukumar Garu, my choreographer sir. తనకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేమిద్దరూ వేరే ఒక షూటింగ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్కి ఒక అమ్మాయి కావాలి, ఏ అమ్మాయి ఉంటే బాగుంటుంది అనేటప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ మాస్టర్ గారు నాకు లైఫ్ ఇచ్చిన ఒక మూమెంట్ ఇది. I just want to thank God. I just want to thank the entire team and Devi Sri Prasad Garu to give me a beautiful music. Yes, thank you so much. Thank you. Amazing. Shankar Master, we would like to hear from you. Good evening. Thank you. మాస్టర్ కాదు మాస్టర్, అంత ఎనర్జెటిక్ స్టెప్పులు వేసి ఒక్క మెమరీ. Good evening. Good evening. గుడి కాదు, బన్నీ గారితో ట్రైన్ పైన ఎక్స్పీరియన్స్. చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంది. 6 days షూట్ చేసాం. ఒక పక్కన సీన్స్ జరుగుతుంటే డైరెక్టర్ గారు అక్కడ వెళ్ళిపోతే తనే మాతో ఉండేది. బ్యూటిఫుల్ మెమరీస్. సో మార్నింగ్ 3 o'clock లేసి మేకప్ వేసి మొత్తం గెటప్తో 6 o'clock కింద రెడీగా ఉండాలి, ఎందుకంటే అక్కడ 6 o'clock ట్రైన్ బయలుదేరిపోతుంది. సో ఎంటైర్ సెట్, నేను హీరో గారు కానీ డాన్సర్స్ కానీ ఎవ్రీబడి విత్ టెక్నీషియన్ 6 o'clock ట్రైన్ బయలుదేరిపోతుంది. సో వీ డోంట్ హ్యావ్ స్లీప్, వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్, ఎనీథింగ్, బట్ వీ మేడ్ ఇట్ అ సక్సెస్. సో దట్స్ వాట్ వీ కాల్ ఇట్. అందుకే ఎన్ని ఇయర్స్ అయినా అంత ఫ్రెష్గా ఇంకా పేసను. ఓకే, నెక్స్ట్ మాస్టర్ మాట్లాడండి ప్లీజ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండ్ మై హార్ట్లీ very thanks to especially my Sukumar Garu, my darling, thank you so much, and lovely music, Devi Sri Garu, and especially Dilraju Garu, thank you so much, and my sweet darling, my favorite hero, Buddy. So ఈ దీంట్లో ఒక మూమెంట్ గురించి మాట్లాడాలి, అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సాంగ్ అన్నీ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ డన్. తో సుకుమార్ గారు ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు అప్పుడు. తో నేను వెళ్ళాను ఎడిటింగ్ రూమ్లో, జస్ట్ వెళ్ళేసి డార్లింగ్ ఒక చిన్న మూమెంట్ ఉంది, ఆ మూమెంట్ చేయాలి డార్లింగ్ అని చెప్తే, అయిపోయింది లాస్ట్ షూటింగ్ చాలా స్టాక్ ఉంది. మళ్ళీ దిల్రాజు గారితో మాట్లాడాను, చాలా స్టాక్ ఉంది, వేసుకోవచ్చు సాంగ్, ఫినిష్ అయిపోద్ది. మళ్ళీ డిఓపి గారు ఆ రోజు లాస్ట్ డే అనమాట షూటింగ్, లాస్ట్ డే షూటింగ్. ఆ చిన్న మూమెంట్ వర్షంలో ఉంటుంది, రెయిన్లో. తను డార్లింగ్ ఈ చిన్న మూమెంట్ ఒకసారి చూడండి, అది వీలైతే దాంట్లో వేస్తే బాగుంటుంది. అది టింగ్ 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 ఆ మూమెంట్. సో అది చేస్తే బాగుంటుందంటే పని ఓకే అని చెప్పి చూశాను. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్, బట్ ఐ జస్ట్ లవ్ టు డూ ఇట్. మన డిఓపి గారు లైట్ లేదు, వద్దు ప్యాకప్ చేసేద్దాం, గుమ్మడికాయ కొట్టాలని చెప్పారు. డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్ ఈ మూమెంట్ ఒక్కటి చేయండి ప్లీజ్ అని చెప్పాను. ఇట్ వాజ్ ఐ థింక్ సో ఇట్స్ గాడ్ గివెన్ అండ్ ఇట్ వాజ్ అ డివైన్, అండ్ దిస్ మూమెంట్ was took my sweetheart somewhere else. It was an amazing moment అది చేసినారు, and it was so delightfully presented, and I'm thankful to each and every person that what my Bunny Sweet and my director garu దాన్ని ప్రెసరైజ్ చేసి at last moment, and my DOP garu లైట్ இல்லப்பா முடிஞ்சிடுச்சு நான் பண்ண முடியாத அது சொன்னாங்க. ఒకటే ஒரு மூமெண்ட் சொன்னேன். ஸோ அது எப்படி நான் பண்ணேன் సార్ ప్లీజ్ కండిపా లైట్ இல்லை అని డిసైడ్ అయిపోయింది. ஸோ நான் சார் ஒரே ஒரு ஷார்ட் சார், கண்டிப்பாக ஒரே ஒரு ஷார்ட் பண்ண நல்லா இருக்கும், அது லாஸ்ட் ஒரு ஷார்ட்டு இது எப்படி நான் முடிச்சிடுங்க. தென் ஐ எம் ரியலி தேங்க்ஃபுல் டு பன்னி డార్లింగ్, ద వే హీ డిడ్ ద మూమెంట్ టుడే. ప్రతి ఒక్కరు చాలామంది ఆ సాంగ్ని ఇన్స్పిరేషన్ తీసుకొని today they have become one of the greatest choreographers in Tollywood. I can name by name చాలా మంది inspired by that moment, and Bunny did a fantastic job. మీరు ఆ సినిమా చూసి ఆ ట్రైలర్లో రియల్లీ ఐమ్ టెలింగ్ ఇట్ వాజ్ అమేజింగ్. టుడే
అదేమంటారు, నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను దట్ బన్నీ యాజ్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టైలిష్ performer and kind-hearted, and the team also, everybody, and thank you so much for each and every person to give me the opportunity to come on the stage like this today after 20 years. Thank you so much, darling. Thank you, everybody. Thank you so much. అమేజింగ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా అందరికీ గుర్తొచ్చేది అల్లు అర్జున్ గారు చేసిన ఆ మూన్ వాక్, ఇందాక మీరు చెప్పారు కదా ఆ మ్యూజిక్, ఆ పార్ట్లో వచ్చేది. సో ఒక్కసారి మీరు వేస్తే చూడాలని ఉంది మాస్టర్. ఒక్కసారి ఫీల్ మై లవ్ సాంగ్లో ఆ బిట్ ప్లే చేయండి అమ్మా ప్లీజ్. ఫీల్ మై లవ్ సినిమా అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆర్య, గీత, అజయ్. సో ఆ ముగ్గురి ట్రయో అనేది మనకి మన డైలీ రొటీన్లో మన ఇంటి పక్క నుండి ఒక క్యారెక్టర్స్ లాగా, మనకి తెలిసిన పాత్రలాగా అనిపించే క్యారెక్టర్స్ అన్నమాట. సో అంత అద్భుతంగా మనందరికీ కనెక్ట్ అయిపోయిన ఉడుకుమోత్తను, వీటన్నిటి నుంచి ఒక ఫ్రస్ట్రేషన్, ఆర్యాతో ఢీ కొట్టడం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మీకు బెస్ట్ మెమరీ ఆఫ్ ఆర్య అంటే మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. మెమరీస్ అంటే మూవీ అంతా మెమరీస్ అండి, ప్రతి సీన్ మెమరీసే. ఫన్నీ ఉన్నాయి, కొంచెం వర్క్ చేసి ఉన్నాయి. సో ఫస్ట్ నా ఎప్పుడు నాకు గుర్తు పెట్టుకునేది అంటే ఓపెనింగ్ రోజు, మూవీ ఓపెనింగ్ రోజు స్టూడియోలో పెద్ద అప్పటికి అవన్నీ రాలేదన్నమాట. అప్పటికి మన అలాంటి ఒక ఓపెనింగ్ చూడలేదు. సో ఆర్యకి పెద్ద స్టాండీస్ పెట్టేసి చాలా ఫ్రెష్గా బన్నీ లుక్ టోటల్గా చేంజ్ అనమాట. అంటే ఒక టీనేజర్ ఎప్పుడు చేసి ఇలా లుక్ ఉంటే బాగుంటుంది అనే ఫీల్ ఉంటారు కదా, ఆ ఫీల్ ఇచ్చారు. సో స్టూడియోకి వెళ్తున్నాము, అన్నపూర్ణ స్టూడియోలో. గేట్ బయట ఒక పెద్ద ఆయన కూర్చొని అందరూ వాచ్ చేస్తున్నారు, ఎవరందరూ వస్తున్నారు పోతున్నారు. ఎవరు అంటే అల్లు రామలింగ గారు ఒక స్టిక్ పెట్టుకొని ఎవరందరూ వస్తున్నారు, ఏయ్ నా మనోడు దయ్యాది రాండి కమ్మిన్ అన్నట్టు అలా ఒక గంభీరం కూర్చుంటారు. అది ఒక లుక్ ఉండిపోయింది నాకు. అలాగే తర్వాత ఇట్ స్టార్టెడ్ విత్ చిరంజీవి సార్ క్లాపింగ్ తోటి స్టార్ట్ అయింది మూవీ. అండ్ ఆ రోజు తర్వాత అందరూ మేము అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక కాలేజ్ పిల్లల్లాగా అయిపోయామన్నమాట. చాలా మెమరీస్ ఉంది. బన్నీ గురించి మెమరీ చెప్పాలంటే, సారీ బన్నీ చెప్పేస్తా, మేము కేరళలో షూట్ చేస్తున్నాము. లాస్ట్ సీక్వెన్స్ అనుకుంటుంది, అంటే మిడ్లో. సో అందరూ షార్ట్ అయిపోయింది. బన్నీ ఒక ప్లేస్లో కూర్చొని, నేను ఒక ప్లేస్లో కూర్చున్నాను. సడన్ గట్టిగా ఒక అరుపు, బన్నీ నడిచాడు. ఏమైంది అందరూ ఉంటే వెళ్ళిపోయాము. దగ్గరికి వెళ్ళి ఏం పని ఏమైందంటే, ఏం లేదు అలా పడుకున్నాను చైర్లో. సడన్గా ఏదో పైన పడింది, ఇలా చూశాను, తొండ నన్ను చూస్తుండేది అన్నాడు. చాలా అలా ఉలికిపడ్డాడు. అది ఒక మెమరీ నాకు ఉండిపోద్ది ఇప్పుడు. అండ్ సుకుమార్ గారు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, బన్నీ ఫస్ట్ హీరో, ఎందుకంటే తను నన్ను కాపాడాడు, ఈజ్ మై రియల్ హీరో అని. సో ఆ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దే లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అప్పుడు దిల్ రాజు గారు అమ్మాయి చిన్నపిల్ల అప్పుడు. సో తనతో లొకేషన్లో సపరేట్గా ఆడుకునే వాళ్ళం గ్యాప్స్లో. సో దే ఆర్ మెనీ మెమరీస్. అండ్ లైఫ్లోనే నాకు ఫస్ట్ సక్సెస్ అంటే ఆర్యానే. ఎలాంటి సక్సెస్ అంటే అలాంటి సక్సెస్ నేను ఇంకా చూడలేదు. బికాజ్ విజయయాత్ర వెళ్ళినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, మేము స్టేజ్ మీద నుంచున్నాము, మొత్తం హెడ్స్, ఇట్స్ లైక్ ఓషన్, అంత జనాలు ఉంటారు. అక్కడి నుంచి మా బస్సు అలా వెళ్తుందనమాట. ఏదో ఒక ఓషన్లో ఒక షిప్ వెళ్ళినట్టు ఉండింది. అది అంత మంచి క్రౌడ్, అండ్ ఎవ్రీవేర్ దే వెల్కమ్ డస్. చాలా బాగా జరిగింది. అది ఎప్పుడు మెమరీ ఉండిపోద్ది. అండ్ దిల్ రాజు సార్ ఎప్పుడు ఒక గురులాగా, కొంచెం ఆయన చూస్తే నాకు ఎప్పుడు ఒక మంచి వైబ్ ఉంటుంది. అండ్ అందరూ చూసాము ఇవాళ ఇండస్ట్రీలో హీస్ హోల్డింగ్ ద ఇండస్ట్రీ. ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా హీల్ బీ నంబర్ 1 ముందు రావడంలో. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆర్య ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సుకుమార్ సార్, ఆర్య ముందు ఆర్య తర్వాత అని చెప్పొచ్చు నా లైఫ్. సో ఎవ్రీ మూమెంట్ మీతోటి వర్క్ చేసిన, అంటే మీరు నాకు యాక్టింగ్ నేర్పించే విధానం, అది పక్కనే నుంచొని ఇలా
ఇలా ఇలా కొడుతూ కొడుతూ నేర్పిస్తుంటారు. ఐ స్టిల్ రిమెంబర్, సార్ మేకప్ పోతుంది సార్ కూడా అన్నాను నేను. సో అలాంటి ఒక మెమరీస్ అండ్ స్టిల్ యు ఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. ఎప్పుడు మీరంటే ఒక చాలా రెస్పెక్ట్ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్య అండ్ దేవిశ్రీ. అదేంటో మీరు ముగ్గురు కలిస్తే మాత్రం సాంగ్స్ బ్లాక్ బస్టరే. సో నేను డాన్స్ చేయాలంటే ఏదో సాంగ్ వేసుకొని కాదు, సాంగ్ వేసుకొని దేవి మీతో మీ సాంగ్స్ ఏమైనా నేను చేయాలంటే నేను వేసుకొని డాన్స్ చేసుకోవాలి, నాకు పడుతుందని కూడా తెలీదు. సో అంత అంత స్పెషల్ మీ సాంగ్స్ అని. రాండీ సార్ చాలా బాగా చూపించారు మమ్మల్ని. అప్పుడు కూడా చెప్పాము మేము చాలా బాగుంటుంది సార్ అని. ఆ రోజుల్లో ఆయన ఫ్రేమ్ పెట్టారంటే ఎక్కడ పెట్టిన బ్యూటీ అది, అదే న్యూజిలాండ్ లాగా ఉంటుంది, అది అంత నీట్గా చూపిస్తారు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను బాగా చూపించినందుకు. ఆ రోజు కూడా నేను చెప్పాను నన్ను చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ సో మచ్ అని. అండ్ బన్నీ నీ గురించి ఏం చెప్పాలి బన్నీ? అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, ఒక్క మాత్రం చేంజ్ లేదు అసలు. ఏం చెప్తాము, ఇప్పుడు నేషనే నీ గురించి మాట్లాడుతుంది. నేషన్ పక్కన అక్కడ ఏదో సౌత్ ఆఫ్రికాలో వాడు కూడా తగ్గేదేలే అంటాడు, మీనింగ్ తెలుసో లేదో తెలీదు. సో టీం అందరికి ఆర్య 20 years ఆఫ్ ఆర్య టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఆ మెమరీని మళ్ళా రివైండ్ చేసినందుకు దిల్ రాజు సార్కి థ్యాంక్ యూ సో మచ్ అగైన్, మమ్మల్ని అందరికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ నథింగ్ బట్ లీస్ట్ పుష్ప 2కి కంగ్రాచులేషన్స్. పుష్పరాజ్ తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. మైక్ పడిపోతుంది, నేను పట్టుకుంటా పర్లేదు. అస్సలు తగ్గేదేలే. ఓ థ్యాంక్ యూ సో మచ్ శివబాలాజీ గారు. ఈ రోజు మాకు అజయ్, మీరు మళ్ళీ మాకు అజయ్ గారిని మా ముందుకు వచ్చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అరవింద్ గారు కోపంగా చూస్తున్నారు, త్వరగా వెళ్ళిపోతుంది సార్. ఫస్ట్ దిల్ రాజు గారికి, సుకుమార్ గారికి, బన్నీకి, అందరికీ, మా కో యాక్టర్స్ శివబాలాజీకి, దేవి గుర్తుపట్టలేదు ఒక్క నిమిషం, సారీ. 7 రోజులు క్యారెక్టర్ అని రమ్మన్నారు నన్ను అప్పుడు దిల్ రాజు గారు, నాకు ఇంకా గుర్తుంది. 7 రోజులని మొదలుపెట్టిన తర్వాత 37 రోజులు అయింది. అది నాకు జీవితంలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తగా వచ్చిన యాక్టర్ని నాకు ఓహో ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది, సినిమాలు అంటే ఇలా ఉంటాయి, షూట్స్ అంటే ఇలా ఉంటాయని అర్థం చేసి ఒక 37 కాదు ఒక 67 సంవత్సరాలు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్, రుణపడి ఉంటాను రాజు గారు అండ్ సుకుమార్ గారికి. థ్యాంక్ యూ. బన్నీ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. థ్యాంక్ యూ. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్రాజ్ గారు. అండ్ ఆర్య సినిమాలో మనం సెలబ్రేట్ చేసుకునే ఇంకొక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మూవీ. It's a pleasure and honor to be here. 20 years of Arya. That's what I was discussing. Even after 20 years, we are in top of the industry. Banni garu, Devi garu, Suku, me, everybody who worked in this movie. Still we are doing some great films and we are in the leading because the passion. Thank you, Dil Raju garu. Oh, here. Okay. Actually, Arya, we worked with so much of passion and love, and we enjoyed the process. Ippudu kuda was telling, Dil Raju was telling me, 5:15 o'clock you will say pack up, because I was shooting with film negative. Then after 5:15, daily we'll start some 1 or 2 montage shots of Feel My Love. Afterwards, from 5:45 to 6, cricket. Dil Raju garu went to this, but he also used to play cricket with us. We thoroughly enjoyed the process. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రత్నవేల్ గారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ మాకు అలాగా గుర్తుండిపోయేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పైకి ఆహ్వానం పలికేద్దాము. హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. రియలీ సో హ్యాపీ టు బీ హియర్. కరెక్ట్గా ర్యాండీ గారు నేను మాట్లాడేటప్పుడే కరెక్ట్గా సుక్కుబాయ్ అక్కడికి వెళ్ళిపోయారు, ఫ్రేమ్ నుంచి మిస్ అవుతున్నారు. సుక్కుబాయ్ వేరే యువర్ ప్లీజ్ కమ్ బ్యాక్. అంటే చాలా తక్కువ సినిమాలే ఐ థింక్ ఎంతకాలం అయినా కూడా సెలబ్రేట్, మనం మాత్రమే కాదు మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి, అతి తక్కువ ఉంటాయి.
అందులో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఫిల్మ్స్ ఆర్యా. అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిల్మ్. నేను రాజుగారితో ఫస్ట్ రాజుగారికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే ఆర్య అనేది ఒక మూవీ మాత్రమే కాదు, లైక్ ఇందాక శివబాలాజీ గారు అంటున్నట్టు ఇట్స్ ఎ హోల్ పైల్ ఆఫ్ మెమరీస్. సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఒకరినొకరు లవ్ చేసుకుంటూ చేసిన సినిమా. వన్ సైడ్ లవ్ అని మన సుక్కుబాయ్ ఏ టైంని ఏ ముహూర్తాన్ని ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ పెట్టారు, కానీ మనం వన్ సైడ్ లవ్ అనే చేసాం, కానీ లోకం అంతా ఆల్ సైడ్ లవ్ ఇస్తున్నారు మనకి ఈ రోజుకి. కొట్టండి, బాగా కొట్టచ్చు దీనికి. సో థ్యాంక్ యూ సుక్కుబాయ్ ఫర్ దిస్ అమేజింగ్ కాన్సెప్ట్ అండ్ థ్యాంక్ యూ రాజు సార్ ఫర్ మేకింగ్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ ఆర్యా. అండ్ మై డియర్ బన్నీ, నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఎప్పుడు బన్నీతో మాట్లాడుతూ ఉంటాను, బన్నీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటాను. అంటే బన్నీ మీద నాకు ఒక ఫ్రెండ్లీ లవ్ అండ్ ఒక బ్రదర్లీ లవ్. ఎందుకంటే మేబీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్, అంటే అల్లు అరవింద్ అంకుల్ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా, అండ్ బన్నీ మేమంతా చైల్డ్హుడ్ అంతా చెన్నైలో స్టార్ట్ అయ్యింది. ఈవెన్ బిఫోర్ వీ కేమ్ టు ద మూవీ ఇండస్ట్రీ అరవింద్ అంకుల్కి మా డాడీ వాళ్ళకి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల ఏదో మా ఫ్యామిలీస్ అంతా తెలియటం. అండ్ somehow that love and affection is always going into our work also. I think చాలా మంది అడుగుతుంటారు ఏంటంటే మీకు బన్నీకి ఏమైనా మీరు స్పెషల్గా చేస్తారా నేను అలాగే లేదండి అంటే అదేదో ఆటోమేటిక్గా వస్తుందేమో. అంటే ఒకటి మాత్రం అంట, నేను ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సమ్ పార్షియాలిటీ ఆర్ సంథింగ్ కావాలని చేసేది కూడా కాదు. లైక్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 సాంగ్స్ మాత్రం ఆర్యాకి ఒక మెమరీస్ చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే నాకు చాలా మోడర్న్ మ్యూజిక్తో రిథమ్స్ డాన్స్ సినిమా ఇది చేయాలని నాకు ఎందుకు నాకు డాన్స్ అంటే పిచ్చి. అలాగే బన్నీకి డాన్స్ అంటే పిచ్చి అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో హౌ మచ్ హీ లవ్స్ డాన్సింగ్ అనేది. నేను స్టేజ్ ఎక్కితే మైక్ ఇప్పుడు వచ్చినా రాకపోయినా ఎగురుతూ ఏదో చేస్తుంటా. సో ఒక మ్యూజిక్ క్రియేట్ చేసేవాడు డాన్స్ అంటే పిచ్చి ఉండటం అండ్ దానికి అమేజింగ్గా డాన్స్ చేసే ఒక హీరో దొరికి ఆ సినిమాలో డాన్స్ అండ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉండే ఒక సినిమా రావటం అనేది ఒక పెద్ద సూపర్ డూపర్ కాంబినేషన్ నా ఫీలింగ్. అండ్ దట్ బన్నీకి డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఎంత బాగా తెలుసు అంటే ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు నేను రాజుగారితో అన్నా, సార్ బన్నీకి ఇది ఒక డాన్స్ వచ్చే ఒక ఫస్ట్ సాంగ్ లాంటిది కదా, అంటే తక్కదిమ్మి తక్కజన అంటాం డాన్స్కి, అందుకని తక్కదిమ్మితో మనం స్టార్ట్ చేద్దాం బట్ మోడర్న్ సాంగ్ మీద అంటే ఫోన్లో అదిరిపోయింది ఐడియా అన్నారు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ సార్, ఎంత మొన్న జరిగినట్టుంది. అండ్ ఆ సాంగ్ మేము చేయడం అయితే చేసాం, కానీ దాని తర్వాత బన్నీ ఇంక దాన్ని ఇరగదీసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. అండ్ అలాగా ఒక్కొక్క సాంగ్ ఒక మెమరీ ఉంది. ఫీల్ మై లవ్ సాంగ్ అయితే మమ్మల్ని సెలబ్రిటీ గెస్ట్ హౌస్ అని ఒక దూరం ఎక్కడో ఒక గెస్ట్ హౌస్లో దిల్ రాజు గారు వదిలేసి వచ్చారు అక్కడ కంపోజ్ చేయని చెప్పి. ఎవరు లేకపోవడంతో నాకేం ట్యూన్స్ రావట్లా, భయం వేస్తూ తిరుగుతున్నాం ఒక్కడే అక్కడ. 2-3 రోజులు ఏదో ఒకటి అనుకుని మళ్ళీ సిటీకి వచ్చేసాం. యాక్చువల్గా ఫస్ట్ డే సుకుబాయ్ హాయ్, ఫస్ట్ డే సుకుబాయ్ని కలిసింది నేను ఎంతసేపు ఒక పాయింట్ చెప్పడం ఆపాను ఎందుకంటే మీరు లేరని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆర్యాని సెలబ్రేట్ చేయడం ఒక ఎత్తు అంటే మన ఇండియాకి దొరికిన ఒక మాస్టర్ మైండ్ జీనియస్ డైరెక్టర్ సుకుబాయ్కి 20 years ఈరోజు. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సుకుబాయ్. సో ఆర్యా నుంచి పుష్ప వరకు ప్రతి సీన్ని కూడా కొత్తగా ఎలా మీరు మలచగలుగుతున్నారో, మీరు ఎంత ప్రాణ పెడుతున్నారో మా అందరికీ తెలుసు. సో లవ్ యూ సుకుబాయ్ ఫర్ దట్ నెవర్ ఎండింగ్ ప్యాషన్ ఆఫ్ యోర్స్. సో మేము ఫస్ట్ టైం సుకుబాయ్ని కలిసింది దిల్ రాజు గారి ఆఫీస్లో. అప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి కథ చెప్పడం కోసం మేము వాటర్ ట్యాంక్ ఎక్కి కూర్చున్నాం. నాకు బాగా గుర్తు. మా ఇద్దరికి పరిచయం లేదు అప్పుడు, జస్ట్ అదే ఫస్ట్ డే కలుస్తున్నాం. కథ చెప్పారు, ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పారన్నమాట. చెప్పిన వెంటనే ప్రతి సీన్కి నాకు అసలు షాక్ మీద షాక్ ఏంటి ఇలా కూడా ఉంటుందా స్క్రీన్ ప్లే రైటింగ్ అని. అప్పుడు నాకు స్క్రీన్ ప్లే, నేను ఒక రైటర్స్ అన్నీ అయినా కూడా స్క్రీన్ ప్లే సైడ్ నాకు ఒక కొత్త యాంగిల్ ఆ రోజు ఓపెన్ అయింది. ఏంటంటే ఈ పాయింట్ నేను చెప్పాలి. నేను కథ నేను మామూలుగా జనరల్గా చాలా క్వశ్చన్స్ అడుగుతుంటా. సుక్కుపోయిన క్వశ్చన్ అడిగా, డార్లింగ్ అంటే అప్పుడు డార్లింగ్ కదా, ఇప్పుడు సార్ అంటానేమో, సుక్కు గారు సారు ఏదో అన్నా. హీరోకి మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు, అసలు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పరేంటి అంటే, ఒక సినిమా అంటే అన్నీ చెప్పాలి కదా అంటే, ఇలా కథ చెప్తే ఆగి సినిమాలో స్క్రీన్ పే కరెక్ట్గా వెళ్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగడం అన్నాడు. ఏంటి మనిషి ఇలా అన్నారు అనుకోండి. నిజంగా ఇది ఎందుకు చెప్తానంటే తనకు ఎంత క్లారిటీ ఉందనేది. అప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీన్కి ఆడియన్స్ క్లాప్స్ కొడుతున్నారు తప్ప ఎవరు ఈ క్వశ్చన్ అడగలేదు నిజంగా. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సుక్కుబాయ్. సో ఆ రోజే మీరు చెప్పారు హౌ న్యూ యువర్ థింకింగ్ అని. ఆ థింకింగ్ ఇప్పటి వరకు కూడా మీరు అలా కొనసాగించు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా, అంటే వరల్డ్ అంతా పొగుడుతుంది. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఇంకో సాంగ్ ఆంటీ అమలాపురం చేసినప్పుడు వీళ్ళు అక్కడ షూట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి సాంగ్ చేసి పంపించాలి. అప్పుడు రాజుగారేమో
సాంగ్ ఏంటంటే చేస్తున్నాను సార్ అంటున్నాను. సడన్గా ఒక ఐడియా వచ్చింది, ఏం చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలని చెప్తే ఈ మీద అలా వెళ్దాం, చిన్నపిల్లలు క్యాచ్గా ఉంటుందని. అంటే అమ్మ, అంటే ఆవు చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా, అంటే అమలాపురం అని హాఫ్ నిద్రలో వచ్చిన ఐడియా అది. అంటే ట్యూన్ రానప్పుడు తపన పడుతుంటాం కదా, అప్పుడు నిద్రపోయినా లేచిన పళ్ళుతో ఉన్న స్నానం చేస్తున్న ఒక ఐడియా ఏదైనా వస్తుంది. అలా వచ్చిన ఒక ఐడియా, అమలాపురం అంటే మా అమ్మగారు ఊరు, అది నేను పుట్టిన ఊరు. సో అంటే అమలాపురం, అంటే ఆపురం అని పెట్టా. ఆ ట్యూన్ కూడా సూపర్ హిట్ అయింది, అందరికీ నచ్చింది. సో ఇలాగ చెప్తూ పోతే చాలా మెమరీస్ ఉంటాయి మనకి, ఈ ఫంక్షన్ టైం సరిపోదు. సో థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సుక్కుబాయ్. అండ్ మేము ఇంత అందంగా పాటలు ఎంత చేసినా దాన్ని అందంగా చూపించాలి, అది మా ర్యాండీ గారు. రత్నవేలు గారు కడిగిన ముత్యంలో ప్రతి ఫ్రేమ్ని చూపించారు. సో ఆర్యాలో ఒక్కొక్క ఫ్రేమ్ ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ రివర్స్ చేసుకుని చూడాలి ఇది అని అంత. ఈరోజు చూసినా కూడా సార్ ఈరోజు షూట్ చేసినట్టు ఉంది సార్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ ర్యాండీ సార్. అండ్ బన్నీ, యూ క్రియేటెడ్ ఎ ట్రెండ్ విత్ ఆర్యా. సరే ట్రెండ్ ఒకసారి క్రియేట్ చేయడం ఓకే, అది మళ్ళీ 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 యూ ఆర్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ యు ఆర్ వర్కింగ్ with so much of passion, and that's what brought you here, Bunny, and that's why I'm always proud of you and to say that I'm your friend. And ee roju taggedele ante asalu nu taggidanana tagginiche vallu evaru leru ikkada lokam anta. So asalu taggedele Pushpa 2 varaku. I love you Bunny, love you Sukubai, love you Randy sir, love you Dilraj sir, and Arvind uncle ఏది చేసినా అందరికీ కనెక్షన్ మీరు మీకు కూడా లవ్ యూ. అండ్ మా కొరియోగ్రాఫర్స్కి, శంకర్ మాస్టర్కి, నిక్సన్ మాస్టర్కి, అందరు మాస్టర్స్కి, అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ ముఖ్యంగా, అండ్ అందరికీ థ్యాంక్స్ అండ్ లవ్. అండ్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ ఫీల్ మై లవ్. ఇందాక ఒకటి అన్నా డార్లింగ్, ఫీల్ మీరు వన్ సైడ్ లవ్ అని ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు, బట్ లోకం అంతా మనకి ఆల్ సైడ్ లవ్ ఇస్తుంది ఈరోజు, ఆ రేంజ్ వరకు వచ్చాం. సో థ్యాంక్ యూ టు యూ. ఐ జస్ట్ వాంట్ టు మన పాడిన కేకేకి, అండ్ వీ డోంట్ హ్యావ్ కేకే విత్ అస్ ఎనీమోర్, సో ఐ జస్ట్ వుడ్ లవ్ టు గివ్ అవర్ prayers or our feelings to KK. Please, ladies and gentlemen, a huge round of applause to KK garu who sang Feel My Love song. And alage manaki extraordinary mixing chesaru Aryaki Madhusudan Reddy garu. Ayana kuda one big round of applause because we don't have them with us anymore. And nuvunte tana na 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 ani mana Sitaram Shastri uncle ఎక్స్ట్రాడినరీ లెజెండరీ లిరిక్స్ మనకు రాసిచ్చారు, ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్కడున్నా వీళ్ళందరూ మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్, అప్పుడు సీనియర్ మోస్ట్ సౌండ్ ఇంజనీర్ నాకు స్టూడియో లేక ముందు వేణుగోపాల్ గారని, ఆయన ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద ఇంజనీర్స్ హూ వర్క్డ్ ఇన్ ద మిక్సింగ్. సో హీస్ ఆల్సో నో మోర్ విత్ అస్, బట్ ఐ డోంట్ హ్యావ్ హిస్ పిక్చర్. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్ యాజ్ వెల్. ఇందులో సంతోషం ఏంటంటే 20 years తర్వాత ఇంత ఆనందంగా మనందరం సెలబ్రేట్ చేస్తాం అన్నది ఒక ఎత్తు అయితే, మధ్యలో ఎన్నో చూస్తాం, అంటే డౌన్స్ చూస్తాం, అప్స్ చూస్తాం, దాని తర్వాత ఒక కోవిడ్ చూస్తాం, అసలు లోకం ఎలా ఉంటుందని, అవన్నీ దాటి మళ్ళీ మనం సెలబ్రేట్ చేస్తాం అంటే దానికి మనందరం మనకే క్లాప్స్ కొట్టుకోండి. అండ్ మీ అందరి కోసం ఇందులో రివ్యూ ఏమైనా వస్తుందా? సాంగ్ పాడినప్పుడు ఈ సాంగ్ షూట్ కోసం ఇస్తాం కదా, జనరల్గా సాంగ్స్ అన్ని ఫస్ట్ నా వాయిస్లో ఉంటాయి, అంటే నేను ఫీల్ అయి పాడి దాని తర్వాత సింగర్తో రికార్డ్ చేస్తా, షూటింగ్ వరకు ఆల్మోస్ట్ ఫైనల్ వరకు నా ఉంటుంది. ఫస్ట్ టైం కదా అప్పుడు సుక్కుబాయ్ సినిమా షూట్ చేయడం, అప్పుడు అయిన వెంటనే సుక్కుబాయ్ టెన్షన్గా నా దగ్గరకు వచ్చారు. ప్రసాద్ లేపు నాకు బాగా గుర్తు వచ్చి, డార్లింగ్ సాంగ్ ఏదో అయిపోయింది అన్నారు. ఏది కేకే వాయిస్లో పంపించిన తర్వాత, ఏం డార్లింగ్ ఏదో అయిపోవడం ఏంటి అన్నాను. కేకే వాజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అండ్ బెస్ట్ సింగర్స్ దట్ టైం. లేదు డార్లింగ్ నువ్వు పాడిన ఫీల్ రాలేదు, కేకేది ఏదో అయిపోయింది నాతో పెద్ద గొడవ. అప్పుడు అయ్యో ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి అంటే, నేను ఎప్పుడు నా వాయిస్ తీసేసి లాస్ట్ని ఎవరు పెట్టాలని ట్రై చేస్తుంటామట. సో నేను పాడిన పాటలు కొన్ని ఉండిపోవడం కారణం కూడా ఇలా ఒకసారి ఫీల్ మారిపోయిందని వాళ్ళు ఫీల్ అవడం వల్ల. సో ఆ రోజు నాకు సుక్కుబాయికి అది ఇప్పటికీ సరదాగా మాట్లాడుకుంటాం. ప్రసాద్ ల్యాబ్ బయట అప్పుడు నేను స్టార్ట్ చేసా కన్విన్స్ చేయటం, లేదు డార్లింగ్ ఇన్ని రోజులు మీరు వింటూ ఉన్నారు కాబట్టి మీకు అది నాది బాగున్నట్టు అనిపిస్తుంది, అంతే మీకు అలవాటు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ సీరియల్ సాంగ్ చూడండి, ఇంటూ ఉంటుంది బాగుంది అనుకుంటాం, బాగుందా లేదా అని తర్వాత అంటే బాగుంటుంది కూడా, అంటే ఒక మ్యాటర్ అలవాటు అయిపోతే ప్రేమ ఒకసారి అలవాటు అయిపోవడమే ప్రేమ అనుకుంటాం కదా. బన్నీ బాగా నవ్వండి, నాకు నచ్చింది. సో అలాగే నా వాయిస్ మీకు అలవాటు అయిపోయింది అంతే. కేకే అంటే నాకంటే అసలు 1000 times బెటర్ సింగర్ డార్లింగ్ అని ఎక్స్ప్రెస్. కాకపోతే ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే సుక్కుబాయ్ దగ్గర ఆ రోజు, అవునా డార్లింగ్
అదే నువ్వు చెప్పేది ఏదో ఏదో లాజికల్గానే ఉంది, అయితే ఓకే అని వదిలేశారు. దాని తర్వాత రిలీజ్ అయినప్పుడు అదే ప్రసాద్ ల్యాబ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంటే బ్రేక్లో బయటకు వస్తాం కదా, బన్నీ దిస్ వాజ్ అంటే వీ ఆల్ స్పోక్ అబౌట్ ఇట్ సో మెనీ టైమ్స్. బయటికి ఎలా వస్తుంటే రాజు సార్ కార్లు వెళ్తున్నాయి, ఏ కారు వెళ్తున్నా కారు ఒకటి వెళ్తున్నా ఫీల్ మాయిలో ఉన్న కుర్రోళ్ళు అమ్మాయిలు అరుచుకుంటూ వెళ్తున్నారు, అమ్మో మన పాట ఇట్టు మళ్ళీ లోపలికి వెళ్ళి మేము రికార్డింగ్ చేసుకున్నాం. ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ ఈ మూవీలో ఉన్నాయి. బట్ ఈ ఇన్సిడెంట్ నేను ఎంత చెప్పానంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుక్కుబాయికి నా మీద అదే నమ్మకం. డార్లింగ్ ఇది బాగుంటుంది డార్లింగ్, అవునా నీకు తెలుసులే ఓకే అంటే డార్లింగ్ ఆ నమ్మకం వల్లే మేము ఇలా బాగా చేస్తున్నాం లోకం అంటుంది. సో ఆల్ లవ్ టు యూ డార్లింగ్, ఐ రియలీ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ బనీ, లవ్ యూ దిల్ రాజు సార్, లవ్ యూ ర్యాండీ సార్, అరుణ్ అంకుల్, అందరికీ లవ్ యూ గైస్. ఫీల్ మై లవ్, ఫీల్తూనే ఉండండి. అండ్ వీ లవ్ యూ దేవిశ్రీ ప్రసాద్ గారు, వీ లవ్ యూ ఆల్వేస్. అంటే ఆర్య సినిమాని మిగతా లవ్ స్టోరీస్తో సెపరేట్ చేసే ఒక యూనిక్ ఎలిమెంట్ ఏంటి అంటే వన్ సైడ్ లవ్ కదా. సో మిమ్మల్ని పంపించే ముందు మీ వన్ సైడ్ లవ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. నాకు ఇప్పుడు ఆల్ సైడ్ లవ్. టూ సైడెడా ఆల్ సైడెడ్? నేను అందరిని అన్ని సైడ్లు లవ్ చేస్తాను, వాళ్ళు ఎన్ని సైడ్లు లవ్ చేస్తాను మనకి. ఫస్ట్ వన్ సైడ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా ఓకే. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనకి అందించి ఒక ట్రెండ్ సెట్టర్ మూవీని ఇస్తూ ఒక ట్రెండ్ సెట్టింగ్ ప్రొడ్యూసర్గా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్గా ఎమర్జ్ అయినటువంటి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఇప్పుడు సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్. నువ్వు లేకుంటే నేను ఎక్కువ మాట్లాడలేను. మన గొడవలు, మన ప్రేమలు, మన విజయాలు అన్నీ మాట్లాడుకోవాలి. సుక్కు మాస్టర్ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ బన్నీ. ఈరోజు ఈ 20 years ఈ సెలబ్రేషన్ అండ్ ఈ రీయూనియన్ జరగటానికి నా ఆలోచనని బన్నీకి సుక్కుకి చెప్పినప్పుడు బన్నీ లాస్ట్ వీక్ సార్ మీరు ప్లాన్ చేయండి అందరం కలిసి సెలబ్రేట్ చేద్దామని ఇక్కడికి టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవి అందరి ఇక్కడ ఆర్యాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరి కళ్ళల్లో ఆఫ్టర్ 20 years కూడా ఒక ఆనందం కనిపిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే బన్నీ నేను సుకు కలిసినప్పుడు చాలాసార్లు మాట్లాడుకునే విషయం అంటే ఈరోజు ఈ ఈవెంట్లో అందరూ సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్లో ఉన్న బన్నీ, సుక్కు, నేను, దేవి, రత్నవేల్ గారు, శంకర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బరాజు అందరూ అంటే ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దిస్ అ స్పెషల్ ఫిలిం. ఆఫ్టర్ 20 years అందరము సక్సెస్ఫుల్గా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ మూమెంట్. సో ఇంత గ్రేట్ మూమెంట్కి కారణమైన సుకుమార్ నీ గురించి చాలా రాసుకున్నాను మాట్లాడాలని తెలుసా. ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఆర్యాని మొత్తం నువ్వు కలిసినప్పటి నుంచి రివ్యూ చేసుకుంటూ ఎన్ని రాసుకున్నాను. ఈ టైం నిజంగా అంటే హైదరాబాద్లో ఇంత సమ్మర్లో ఇలాంటి వర్షం పడి మన సక్సెస్ సెలబ్రేషన్ వానదేవుడు చేసినట్టు అనిపించింది నాకు. అంటే ఇందాక అడిగాను ఇంతకుముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటిది ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఫర్ ఆర్య. ఆ రోజు టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఆ టైటిల్ గురించి ఎంత ఫైట్ సుక్కుతో ఎన్ని ఫైట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. సో మెమొరీస్ అయితే గుర్తు చేసుకోవాలి. నచికేత ఏంటి బాబు నచికేత. సో కథ చెప్పేటప్పుడు అందరికీ నచికేత అని చెప్పేవాడు. దిల్ జరిగేటప్పుడు ఆర్యతో సుకుమార్ దిల్ సినిమాకి రైటర్గా రావడం, సుక్కుతో పాటు వేమ, వాసు వీళ్ళందరూ టీమ్గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవ్వడం. జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు. ఇందాక మాస్టర్ చెప్పాడు కదా, ఆ పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడు పైన పడుతుంటే నేను చెప్పను సరే చెప్పలా నువ్వు చెప్పండి అంటే పైన ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటుంది, ఒక దాబా పైన ఇప్పుడు దాబాలు ఉండగా దాబా పైన వర్షం పడుతుంటే వర్షం డ్యాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడన్నీ కొంచెం హైపోథెటికల్ ఉండేవి కదా మూమెంట్స్ అన్నీ. అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, చేస్తుంటే వాటర్ అంతా వచ్చి ఒక పైప్ పైన డాబాలో వాటర్ అంతా ఒక పైప్ కింద పడుతుంటుంది కదా, ఆ పైప్ కింద వాటర్ ఫీల్ అవుతూ హీరో ఉంటాడు అనమాట. ఇది చెప్పిన మాంటేజ్. ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన
నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్ అన్నాడు. అంటే అంత ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది, ఇంకా అది రిలీజ్ కావాలి, అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ భలే ఉంది సుక్కు, అసలు మామూలుగా లేదు అని. ఒక జర్నీ అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక క్లోజ్ అసోసియేట్ అయ్యేది మా అందరికీ. అలా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ 7 ఎకర్స్లో దిల్ సాంగ్ జరుగుతుంది సార్, నేను కథ చెప్పాలి అన్నాడు. అంటే కొంచెం మాయ చేశాను యాక్చువల్గా. మధ్యాహ్నం రెస్టారెంట్లో నిద్రపోయేవారు, ఈయన డోర్ ఓపెన్ చేస్తే నేను మెలుగు ఉండేవాడిని కావాలని. సో పక్కన నా సిన్సియర్ని గుర్తించాలి అని. అప్పుడు నిద్ర పట్టేది కాదనుకోండి. అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టు ఒక మ్యాజిక్ ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యి కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేసాం. దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా, దిల్ హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా, అప్పుడు నీకు అవకాశం ఇస్తా. సో మార్నింగ్ షో అయ్యి సంధ్యా థియేటర్కి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు, సార్ ఏంటి అని, సూపర్ హిట్, ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు. అంటే మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు. అక్కడి నుంచి జర్నీలో రవితేజకి కథ చెప్పాం. రవి బాగుంది సార్ అంటే ఊరికి ఆప్ చేస్తున్నా, గుర్తుంచుకోండి ఏం చెప్పబోతున్నారు, గుర్తుండదు కదా. అంటే నేను ఎంత సిన్సియర్ ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారు అనుకోలే, నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని. కానీ సినిమా హిట్ అయింది, వెంటనే ఫోన్ చేసి నువ్వు రా సినిమా చేద్దావు కానీ 2 o'clock మా థియేటర్కి వెళ్ళి ఇలా బయటకు వచ్చా సుక్కు ఫోన్ వచ్చింది. అందరు అప్రిషియేట్ చేస్తున్నారు దిల్ గురించి. అంటే ఆ నమ్మకం చెయ్యాలి, ఒక చాలా కొత్తగా చేశాడు. అలా జర్నీ స్టార్ట్ అయింది. రవిని కలిసాము, ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము. ప్రభాస్ తర్వాత సో ప్రభాస్ కూడా అప్పటికే 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామనంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేసాము. సో మేమిద్దరం అక్కడ చెట్టు కింద నిలబడుతుంటే ప్రభాస్కి షో వేసాము. ఎవరికి? తరుణ్ అంటే వీళ్ళందరూ వచ్చారు. సో అలా మేము చీకట్లో చెట్టు కింద ఇవే దీని గురించే. సో దిల్ హిట్ అయింది, ఇప్పుడు ఆర్యాన్ కాదు ఈ సినిమా చేయాలి, దిల్ హిట్ అయింది ఈ సినిమా చేయాలి ఎలా. సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకు వెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది, ఇద్దరం అక్కడ నిలబడుతుంటే దగ్గరకు వస్తే బన్నీ. సో అప్పుడు బన్నీ అప్పటి ఎలా ఉండదంటే ఫ్రేమ్లో ఎంటర్ అయితే డార్లింగ్ అని అరిచేసేవాడు. ఆ ఫ్రేమ్ అవుట్ అయిన తర్వాత కూడా ఆ డార్లింగ్ వినిపిస్తూ ఉండేది. ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అన్నమాట ఎక్కడి వరకు, అంత ఎనర్జీ అప్పట్లో. అంటే ఇట్స్ గ్రేట్ మూమెంట్స్. అలా రాగానే సుక్కుని అరే బాడీ లాంగ్వేజ్ అంతేంది నీ క్యారెక్టర్ లాగా ఉందని బన్నీ లోపలికి వెళ్ళిపోయాడు. నేను అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు మాట్లాడుకుందాం. నిజమే, నిజం కాదు, నిజాలు మాట్లాడుతాం ఓకేనా. అసలు ఇంకా నేను చూసి అప్పుడు హీరో పేరు నచికేత్ అనమాట, దానికి ఒక కథ ఉంది నచికేత్ అని పేరు పెట్టడానికి. నేను వెతుకుంటే చూస్తే నేను ప్రభాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను ఫ్రెండ్గా, ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని. అప్పట్లో నేను తెలుసు కథ ఉంది హీరో కావాలి అని. సరే విందామంటే విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది, నేను కరెక్ట్ కాదు. సో నేను ఐఎమ్ స్విచ్ ఆఫ్ మై హీరో యాక్చువల్లీ, ఐ స్విచ్ ఆఫ్ మై ఎనర్జీ. నేను ఏం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో నేను చెట్టు దగ్గర ఉండి ప్రకాష్ వేమ అప్పుడు మేము ముగ్గురం స్క్రిప్ట్ చేసింది. సో ప్రకాష్ అన్నాడు అరే మన నచికేతరా అన్న, చూడమన్నాడు మన నచికేతరా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు. ఈయన నిజం అది. ఓకే 20 ఏళ్ళ క్రితం 21 ఇప్పుడు బన్నీ సుక్కు నువ్వు సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఇప్పుడు నేను నీతో పెట్టుకోలేదు, నువ్వు చెప్పు. సరే ఫన్నీగా చెప్తా, తర్వాత మీరు సపోర్ట్ చేసింది వేరే. నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసా, ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడే నంబర్ తీసుకున్నా, స్విచ్ ఆఫ్. మార్నింగ్ 7 o'clock నాకు కాల్ వచ్చింది. ఇమీడియట్గా కన్విన్స్ అవుతారు చేసి, అవునా కరెక్ట్ అని వాళ్ళు ఇస్తున్నావు నీకు అది నీకు తెలుసు కదా, ఓకే చెప్దామని. అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ 12 o'clock గుర్తుంది బాగా వెళ్ళి కథ చూడు నీకు కథ చెప్పిస్తానన్నారు. బన్నీకి కథ చెప్పిస్తానంటే నేను పక్కనే ఉన్నా, నీకు మంచి కథ చెప్పిస్తావు బన్నీ, చాలా బాగుంది చేద్దుగానంటే బన్నీ ఏమన్నా తెలుసా సార్ ఇప్పటికి 71 కథలు విన్నాను, ఇంకా 72సారి అంటే గుండె 72 సార్లు కొట్టుకుంటుందంట ఒక నిమిషానికి, నా గుండె అయిపోతుంది సార్ అలా ఉంది సిచ్యువేషన్ అంటే. వెంటనే నేను కంగారు పడిపోయి ఇతనే కథ చెప్పేదన్నా
అంటే కంగారు పడుకుని నీ గుండె నేను కాపాడుతాను. సో నైట్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడు ఆ రోజుల్లో అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు. బట్ ఒక అలర్ట్ వచ్చేది. నెక్స్ట్ డే మార్నింగ్ బన్నీ ఆన్ చేయగానే అలర్ట్ వచ్చినట్టుంది. 7 o'clock నాకు కాల్ వచ్చింది. అది ట్రై చేసినట్టున్నారు. అదే నైట్ మాట్లాడాం కదా, అది కథ వినాలని. ఇమీడియట్లీ అదే రోజు 2 హాఫ్లు, ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్, సెకండ్ హాఫ్ బ్రేక్ లంచ్ తర్వాత 2 సార్లు వినేసి అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. ఇక వెనకాల బన్నీ ఉన్నాడంటే వెనకాల అరవింద్ గారు రావాలి కదా. మార్నింగ్ సెషన్ అయిన వెంటనే ఫస్ట్ హాఫ్ అయిన వెంటనే తను సూపర్ గంతులేసేసి తను కార్లో డ్రాప్ చేశాడు నన్ను. ఆఫీస్కి కార్లో డ్రాప్ డ్రాప్ చేశాడు. ఇక్కడే, ఇది మన ఆఫీసు సాగర్ సొసైటీలో. అక్కడి నుంచి బన్నీకి నచ్చింది, బాగుంది. బట్ అరవింద్ గారు ఎంటర్ అయ్యారు. సో ఆల్రెడీ చెప్పేసా, ఒక సెషన్ అయింది కానీ బాగుంది ఇది. సార్ ఓకే సార్ చేసుకొని వస్తాం, వెళ్ళాలి. ఏం చెప్పారు? మళ్ళీ రాసుకోవాలి. 2వ సెషన్ అయింది. ఇక సుక్కు ఆల్రెడీ ఆ కథని లోపల పెట్టేసుకొని తను ఏదైతే రాసుకున్నాడో ఎప్పుడు చెప్పించినా అదే ఫ్లో వస్తుంది. సో 3rd టైం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఇట్లా కారు వచ్చి ఇట్లా వేసేసుకుని, సార్ నా సాయంత్రం బస్ టికెట్ వేసాను. ఏమైందయా? నా వల్ల పట్టింది. నాకు ఆగు సుక్కు, ఇప్పుడే కదా ఏదో చెప్పాడు, మనం ఏంది నమ్ముతున్నాం కదా వెళ్దామని మళ్ళీ అసలు ఏంటి ఏమైంటిదని వేమ, వాసు అండ్ ప్రకాష్. అప్పుడు సార్ ఒక డైలాగ్ ఎంత చెప్పినా నాకు ఉంటుంది ఏంటంటే, సార్ ఒక్క పాట 100 సార్లు చెప్పలేక లెక్చర్ జాబాలు వచ్చేసాను, ఇప్పుడు ఇక్కడ అదే చేయమంటారు ఆయన. నేను చేసి వెళ్ళిపోతున్నాను, ఈ సినిమా అక్కర్లా, నేను జాబ్ చేసుకుంటాను, మ్యాథమెటిక్స్ చెప్పుకుంటా, అదే బెటర్గా ఉంది, చెప్పిన పాట మళ్ళీ చెప్పొచ్చు, అయిపోయింది. నాకు అప్పుడు స్కోడా కారు ఏదో ఉంటే వచ్చేసి ఈవినింగ్ బస్ టికెట్ వేసేయండి అంటాడు. సరే అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక దగ్గర కమ్యూనికేషన్ ఆగిపోయింది ఈ సినిమాకి. తర్వాత సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మాకు కమ్యూనికేట్ అవ్వడం, అరవింద్ గారు వాళ్ళ కథ ఏమైంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు కాన్ఫిడెంట్గా అనుకొని బన్నీని ఆఫీస్కి పిలిచాం. వినాయక చవితి రోజు బన్నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక్కొక్క సీన్ చెప్తుంటే బన్నీ ఒక్కొక్క సీన్ రాసుకున్నాడు. అంటే మామూలు జర్నీ కాదు. వాళ్ళ 20 years తర్వాత కూడా ఈ సెలబ్రేషన్ చేస్తూ ఇక్కడ అందరం ఉన్నామనంటే ప్రతి ఒక్కరు ఈజ్ ఇన్వాల్వ్మెంట్. బన్నీ నేను హీరో అని, సుక్కు డైరెక్టర్. సినిమా మెటీరియలైజ్ చేయడం కోసం ఫ్రాంక్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇద్దరు కూర్చుని నేను ఇంకా చెప్తాను కదా, నా మైండ్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ చెప్పలేను, అలాంటి కొంచెం ఫ్రాంక్గా చెప్పాలంటే చెప్పలేకపోతున్నా. ఆ సిచ్యువేషన్లో ఇద్దరు కూర్చుని చెప్పారు అరవింద్ గారికి సీన్ టు సీన్. సో బన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ అరవింద్ గారి టైం తీసుకొని వెళ్ళి ఆ బన్నీ ఇప్పుడు నేను మేమిద్దరం కూర్చొని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లేచి అరవింద్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా ఈ సినిమా మొదలవ్వటానికి సో టీమ్గా ఒక ఎఫర్ట్స్ పెట్టి జరిగింది. అక్కడి నుంచి మా ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయనుకో. గొడవలు అంటే ఫ్రెండ్లీ గొడవలు, ఎప్పుడు వేరేలాంటివి కాదు. ఒక్కసారి 3 రోజులు మాట్లాడుకోకుండా ఉన్నాం. అయినా మళ్ళీ నేనే రూమ్కి వెళ్ళిపోయాను. టైం లేదు, ఆల్రెడీ 11 అవుతుంది, మాట్లాడట్లేదు. సో వెళ్ళిపోయి వైజాగ్లో ఏంటి బాబు నీ ప్రాబ్లం అని చెప్పు, నువ్వు సినిమా గురించే ఆలోచించేది, నేను సినిమా గురించే ఫర్ వర్క్. గొడవలు ఉండేవి. పొద్దున నేనేమో మౌన్ తిప్పులు ఇలా ఉండేవాడిని, కూర్చుంటే ఇద్దరం కలిసానంటే ఎక్కడికి వెళ్ళి ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, వేరే వాగించుకోవద్దు. అంటే ఎకానమీ ఇప్పుడు అప్కమింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యాము. ఎకానమీ ఒక రూమ్ కంటే అమ్మ మళ్ళీ 1000 రూపాయలు ఎక్కువ అవుతాయి ఎందుకు కలిసి. ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తాడు, ప్రొడ్యూసర్ ఆలోచించేది అప్పుడు ఎకానమీ. చాలా జర్నీ, ఎన్నో అద్భుతమైన మూమెంట్స్. ఇందాక దేవి చెప్పినట్టు ఒక్కొక్క పార్కించారు. రా నువ్వేంటి, నేను ప్రాబ్లం ఏంటి, ఓకేనా అని తను వచ్చేసి మళ్ళీ అంటే హీజ్ లైక్ అంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సినిమాకి సంబంధించి ఏ విషయాలైనా ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకుంటూ సినిమాని ఆర్య అనే సినిమాని తీసుకొచ్చి పెట్టారని డెఫినెట్లీ చెప్తా సార్. ఇంకా నిజాలు మాట్లాడుకుందాం, అప్పుడు ఎందుకు లేదు చెప్పండి. సో అలా ఎన్నో మూమెంట్స్తో అద్భుతంగా చేస్తూ ఈ జర్నీ చేసాం. దానికి దేవి మ్యూజిక్ కానీ, రత్నవేల్ గారి విజువల్స్ కానీ, సో అదర్ టెక్నీషియన్స్, ఎవ్రీ మూమెంట్ యాడింగ్ అయ్యే ఈ ఆర్య తయారైనప్పుడు. సో ఈ ఆర్య తయారవ్వటానికి సుక్కు ఇట్స్ ఏ 100% యువర్ బేబీ. సో నువ్వు నీలో ఉన్నవన్నీ రైట్ రూట్లో రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పడం తప్పితే మేము చేసింది ఏం లేదు. ఏ సీన్ రాసినా నువ్వు రాసుకుందే, రైట్ రాంగ్ చెప్పడమే.
దానికి గంగోత్రి అప్పుడు బన్నీ అరవింద్ గారు రాఘవేంద్రరావు గారిని పెట్టి ఒక సెటప్కి పెట్టి హిట్ తీస్తే బన్నీ మేక్ ఓవర్ అవ్వడం ఈ సినిమా కోసం. ఇందాక శివబాలాజీ చెప్తూ నాకు గుర్తుంది, అల్లురామలింగ గారు అక్కడ అన్నపూర్ణలో స్టేట్గా ఒక పెద్దది ఆ రన్నింగ్ది స్టిల్ పెట్టినప్పుడు రామలింగ గారు అక్కడ కూర్చొని అలాగే చాలాసేపు చూస్తున్నాడు. ఆ రోజు అనిపించింది నాకు, అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, తాత బన్నీ సైడ్ చూసుకుంటుండే, ఆహా ఏదో ఒక రోజు బన్నీ వేలుతాడు అని. అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్. బన్నీ ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది. ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ. ఆర్య తర్వాత అంటే ఒక అటాచ్మెంట్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. కానీ బన్నీ ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క సినిమాని భయంతో, రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక ఆర్యాతో మొదలై ఈరోజు పుష్ప 1 తీసి ఇద్దరే కాంబినేషన్లో సెన్సేషనల్ కొట్టి ఇప్పుడు పుష్ప 2తో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు. దానికి మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. అండ్ బన్నీ, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో. సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో నాకైతే 2 భయం వేసిన మూమెంట్స్ నేను షేర్ చేయాలి. కేరళలో ఏదో ప్రియరా హట్టేసి మనం షూట్ చేస్తున్నాము. విపరీతమైన సమ్మర్, నాకు పని లేదని నేను వెళ్ళి రివర్లో దూకాను. టప్ అని వెనకల్లోకి వచ్చి దూకాడు. చూస్తే బన్నీ దూకి లేవడే. నాకేమో హార్ట్ బీట్ పెరుగుతుంది, బయటకు వస్తలేడు. తర్వాత మెల్లిగా బయటకు వచ్చి టెన్షన్ పడ్డారా సార్ అన్న టెన్షన్ ప్రొడ్యూసర్గా అదొకటి. తర్వాత ఈయన మీద ఉన్న కోపానికి ఒక పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. ఆ పంటి మెల్లిగా బెండే ఇలా సుక్కు ఏంటంటే ముందు కాదు నన్ను ఏం షేర్ చేయలేదు. యాక్చువల్గా అరవింద్ గారు సార్కి ఫోన్ చేశాం, అడిగేంటి పైది దూకొచ్చారు. నేనేంటి అక్కడ దూకినప్పుడు రాజు గారు దూకారు, తేలిపోయారు, పైకి వచ్చారు. నువ్వు దూకావు, నేను ముందు చెప్పాలి కాదు. ఫస్ట్ ఆ సినిమాలో జంప్ చేసేది ఉంది కదా, డాడీ అసలు ఒప్పుకోవట్లేదు. నో రివర్లో దూకేది ఏం లేదు అంటే నేను ఫోన్ చేసి వాసు ఎవరో కల్పిస్తే, సరే ఏం కాదు సార్ కిందంతా సెట్, వద్దే అంటే, సార్ మీ కొడుకు మీద అంత టెన్షన్ ఉంటే ఫస్ట్ నేను దూకుతా, నేను వెళ్ళిపోయి తర్వాత దూకమంటే నిజంగా నేను వెళ్ళి దూకేసా. నేను దూకి మొత్తం అక్కడ రెడీ పెడితే షార్ట్ బన్నీతో తీశారు. సో ఆ షార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఎపిసోడ్. నేను అప్పుడు 100 రోల్స్ ఎన్ని అయినట్టున్నాయి. ఈయనకేమో కోపం, ఏమో ఎక్కువ తినేస్తా కదా రీల్స్ అన్ని. 400 ఎవ్రీ 100కు స్వీట్, ఎవ్రీ 100కు స్వీట్ పెట్టాలి. సో మాట్లాడితే 100 అయిన వెంటనే కొట్టేవాడు ఈయన. స్వీట్ ఇచ్చి వెనకాల ఫట్ కొడుతుండేవాడు, చెయ్యిలో విరిచేస్తుండేవాడు పట్టుకుని. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది పాత నొప్పి, చెయ్యి ఇంకా నొప్పి ఉంది నాకు. ఏదైనా చేయాలి సార్, ఇప్పటికీ పుషప్స్ చేయలేను నేను ఈ వ్యక్తి వల్ల. సో 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 నేను అనుకున్నాను, రాజుగారు దూకారు బయటకు వచ్చారు, బన్నీ దూకాడు పైకి వచ్చాడు. ఓహో మనం కూడా దూకే బయటకు వచ్చేసాము అనుకున్నా. ఏంటి దూకే తోసేస్తున్నాడు. నేను ఆల్మోస్ట్ దూకైపోయాను. ఎవరు ఆప్ చేస్తారు, నువ్వే ఆప్ చేస్తుంటున్నావు. తనకి ఈత రాదే సంథింగ్ అని. నేను రాకపోయినంటే దూకితే పైకి వస్తాం అనుకుంటున్నా. అప్పుడే పోయిండేవాడు, లేదంటే ఈ వ్యక్తి తోసిండేవాడు కొంచెం ఉంటే నన్ను. సో అప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు. మేము అందరం అటు ఏదో ప్రియరాగా మాంటేజెస్ తీస్తున్నారు, బయట ఉన్నాను. సడన్గా పంటిలో బెండ్ అవుతుంటే మెల్లిగా సుక్కు పంటి మీద ఉన్నారా? నేను లేను, నేను బయట ఉన్నా. మెల్లిగా పడిపోతుంది. నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నా, పడిపోయింది. మెల్లిగా బన్నీ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చాడు. బయటకు వచ్చాడు. ఎందుకు బన్నీ తీసుకొచ్చావు? వదిలేస్తే అయిపోయేది, నాకు పీడ పోయేది కదా. అంటే వాళ్ళిద్దరు ఈ సినిమా హిట్ అవుతే ప్రామిస్ చేయించుకున్నారు. అంటే బన్నీ ఫ్యామ్ చేస్తున్నాడు, నాది 7 సినిమాలు చేయాలి నువ్వు బయటకు రాగానే. సో ఇలా ఎన్ని సరదా మూమెంట్లు అంటే ఒక సినిమాని నా ఈ 56 సినిమాలు అయినాయి. ఆర్య ఈజ్ ఫర్ ఎవర్. ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ జర్నీ కానీ ఇంకా అది మళ్ళీ దొరకదా. అంటే ఈజ్ అ బిగినింగ్ డేస్ ఎఫర్ట్స్ పెట్టి జర్నీ చేసి అందరము ఒక టీం లాగా చేసి సక్సెస్ కొట్టడం. 125 డేస్
ఆ సినిమా ఆడుతున్న రోజులు ప్రమోషన్ చేస్తూ ట్రిప్పులు వేస్తూ జర్నీలు చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాం. ఏ జిల్లా వదిలిపెట్టకుండా అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమాని. ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ ఈరోజు 20 years తర్వాత కూడా కలగడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సుక్కు, థ్యాంక్ యూ బన్నీ అండ్ దేవి, రత్నవేల్ గారు, ఎవ్రీవన్, ఆల్ టెక్నీషియన్, శంకర్ మాస్టర్ అండ్ సీను, బబులు అండ్ శాస్త్రి గారిని మిస్ అయ్యాం. శాస్త్రి గారి పాటలల్లో ఒకరోజు సుక్కు ఏదో టప్మని లిరిక్ మార్చుకున్నాడు, గుర్తుందో లేదు? అవునవును. ఆయన నాకు వన్ సైడ్ లవ్ ఓ మై బ్రదర్ లో రాత్రి మేము ఒక్క కూల్ డ్రింక్లో 2 స్టాల్ వేయక్కర్లేదు, సొల్లు కబులు చెప్పక్కర్లేదు, ఏదో రాసి వేసాం. సో 2 లైన్లు మార్చాడు. సాంగ్ రిలీజ్ అయ్యాక శాస్త్రి గారు నాకు ఏందయ్యా నేను రాసి ఇచ్చింది. మమ్మల్ని తిట్టారు పిలిచి, అరే మీరు పేరుని రాసుకోవచ్చు కదరా, ఎందుకు రాశారా మీరు, సొల్లు కబుర్లో సొల్లు ఉర్దు పదరా, తెలుగు కదరా అని చెప్పి మా ఇద్దరిని దారి తిట్టారు అప్పుడు. సో అలా ఒక్కొక్కటి దేవితో కానీ శాస్త్రి గారితో కానీ, అలాగే వి మిస్డ్ మధు, మిక్సింగ్ మధు. సో మధు కూడా అప్పుడు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకి ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నాడు. అండ్ సుక్కు టీమ్, ప్రకాష్, వేమ, వాసు అండ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న వేణు, సురేష్, భాస్కర్, ఇలా ఒక్కొక్కరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోయారు. ఆర్యా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు. కొందరు సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఒకరు అట్లీస్ట్ అటెంప్ట్ చేశారు. సో ఒక్క సినిమా మా అందరి జీవితాల్లో ఒక టర్నింగ్ చేసి ఈరోజు 20 ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడ్డామంటే ఓన్లీ ఆర్యా ఒక విజయంతో అక్కడి నుంచి కష్టపడుతూ బన్నీ కానీ, సుక్కు కానీ, నేను కానీ, దేవి కానీ, ర్యాండీ కానీ అందరం అంటే ఇంతమంది ఒక సినిమా ద్వారా ఇంత పెద్ద పొజిషన్లో ఉండడం ఇవాళ పాన్ ఇండియా అయిపోయింది. మా అదృష్టానికి బన్నీ పాన్ ఇండియా స్టార్, సుక్కు పాన్ ఇండియా డైరెక్టర్, దేవి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, నేను పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నాను. అంటే ఒక గ్లోబల్ ఒక మార్పు వచ్చింది ఆఫ్టర్ 20 years. అందరం ఇలా ఉన్నందుకు ఒక ఆర్య మాకు ఇచ్చిన ఎనర్జీ, దాన్ని కాపాడుకుంటూ ఇంకా అందరం ముందుకు వెళ్ళాలి, అది మాకు అందరికీ ఛాలెంజ్. సో థ్యాంక్ యూ. ఎవరినైనా మిస్ అవుతే క్షమించాలి. గ్రేట్ మెమొరీస్ మాకు ఆర్య. థ్యాంక్ యూ సుక్కు, లవ్ యూ. సారీ, ఇందాక ఫీల్ మై లవ్ సాంగ్ పాడిన తర్వాత మెయిన్గా ఒక మనిషి గురించి మాట్లాడుకున్నదే మా చంద్రబోస్ గారు. ఆయన సుక్కుబాయ్ కాన్సెప్ట్ చెప్పడం అద్భుతమైన లిరిక్స్ మాకు రాసిచ్చారు ఫీల్ మై లవ్. థ్యాంక్ యూ బోస్ గారు. అండ్ యూఎస్లో ఉన్నారు, రాలేకపోయారు. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోస్ గారు. ఎందుకంటే అది మాత్రమే కాదు, దాని తర్వాత సుక్కుబాయ్ది, బోస్ గారిది, అంటే మేము ముగ్గురు ఎప్పుడు సాంగ్స్ మీద వర్క్ చేసినా ఎంత అందంగా ఉంటుందంటే వాళ్ళిద్దరు డిస్కషన్ చూసి నేను ముచ్చట పడుతుంటాను అనమాట. సో మేము కొట్టుకుంటున్నామా, తిట్టుకుంటున్నామా, ప్రేమించుకుంటున్నామా కూడా అర్థం కాదు, అలా ఉంటుంది సాంగ్ మేకింగ్ అప్పుడు. అండ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ సుక్కుబాయ్ అండ్ బోస్ గారు. అంటే వాళ్ళిద్దరితో మాడుతున్నప్పుడు ఇద్దరు గొప్ప వ్యక్తులు, బట్ ఒక ఇద్దరు గురువులతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ సుక్కుబాయ్, థ్యాంక్ యూ బోస్ గారు ఫర్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇప్పుడు పుష్ప వరకు అండ్ పుష్ప 2 వరకు కూడా బోస్ గారు అంటే అన్బిలీవబుల్ మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ రాశారు. సో ఐ వుడ్ లైక్ టు మా టీం అందరి తరపున బోస్ గారికి థ్యాంక్ యూ బోస్ గారు, లవ్ యూ. అండ్ ఆర్యా సినిమా రిలీజ్ రోజు సుక్కు, నేను మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళాము. ఆ 10 o'clock 10:30 టైంలో ఇద్దరం అలా కూర్చున్నాం, పూజ చేస్తాం అన్నట్టు. పూజ అయిపోయిన తర్వాత అరవింద్ గారు కాల్ చేశారు, ఏమైనా కంగ్రాచులేషన్స్, ఇప్పుడే ఈస్ట్లో వెస్ట్లో షో అయింది, 10 weeks స్టాక్ చెప్తున్నారు అన్నారు. థ్యాంక్ యూ సార్ అని ఫుల్ హ్యాపీ. ఏంటి సార్ అన్న 10 weeks ఇట్లా అరవింద్ గారు, ఏంటి మన సినిమా 10 weeks అన్నాడు. అంటే కొత్త డైరెక్టరు, అంటే ఈ సినిమాకి వావ్ ఇలా వచ్చేస్తుందని వెయిటింగ్లో ఉన్నాడు, ఏదో సెన్సేషనల్ టాక్ అని. సో అప్పుడు చెప్పా, బాబు అప్కమింగ్ సినిమాకు 10 weeks అంటే ఇది పెద్ద హిట్ అన్నట్టు చెప్పు, వెయిట్ అండ్ సీ, ఈ సినిమా మన సిల్వర్ జూబ్లీ అవుతుందని. నిజంగా అలా అనుకున్నట్టే మా సినిమా ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ అవ్వడం. 125 daysకి పబ్లిక్ గార్డెన్లో చిరంజీవి గారు వచ్చి మా అందరికి షీల్డ్స్ ఇవ్వడం ఈజ్ అ గ్రేట్ మెమొరీస్ ఇవన్నీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్యా సినిమాతో జర్నీ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ స్టేజ్ పైన జరిగింది. ఆర్యా గురించి బిహైండ్ ద సీన్స్ మీరు ఎంతసేపు చెప్పినా వినాలనిపించేలాగున్నాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దోస్ వండర్ఫుల్ మెమరీస్ ఇన్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ వే. మీ ఫ్రెండ్లీ గొడవలు ఇది చాలా టఫెస్ట్ సిచ్యుయేషన్. ఎందుకంటే ఒకటి కాదు, నాకు ఆర్యా తర్వాత ఏ సినిమా చేసింది ఫ్రాంక్ గుర్తులేదు. చేసినా కూడా
బికాస్ టెన్షనో లేకపోతే ఎక్కువ ప్రెషరో ఎక్కువ బికాస్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రతి మూమెంట్ గుర్తుంది. సో పేరు పేరున చెప్పాలి, మిస్ అయిపోవచ్చు, సరిగ్గా చెప్పలేమని టెన్షను. బికాజ్ ఎక్కడ కన్క్లూడ్ చేసుకుందాం అనుకున్నా ఒక వేలో వెళ్దాం అనుకున్నా సరే చాలా కష్టంగా ఉంది. సో అంత టఫ్ సిచ్యుయేషన్ ఇప్పుడు నాకు. యాక్చువల్గా ఈ సినిమా చేద్దాం ఉన్నప్పుడు వేమ ఉన్నాడా? అరే వేమ, యాక్చువల్గా ఇద్దరు స్టార్ట్ చేసాం రాయడం వేమ, ఇది ఆర్య అనే స్క్రిప్ట్. సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోయి అంటే నా ఫ్రెండ్ రవికుమార్ ఉన్నాడు ఇక్కడే, వాడి దగ్గర ఒక 10,000 తీసుకుని ఎయిటర్ మోహన్ గారి దగ్గర, అంటే అప్పుడే ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నాం, మేము రైటర్స్గా చేస్తున్నాం ఇద్దరం. చేస్తున్నప్పుడు ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నప్పుడు సరే ఇంకా వదిలేసి మనం డైరెక్ట్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్ రవికుమార్ దగ్గర ఒక 10,000 తీసుకుని మేము వైజాగ్ వెళ్ళిపోయాం. హరిప్రసాద్ అని ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇద్దరు స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాం. అలా స్టార్ట్ అయింది దీనికి నాంది స్క్రిప్ట్. తర్వాత మళ్ళీ వచ్చిన ప్రకాష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు, తనతో డిస్కస్ చేసి వి స్టార్ట్ ద జర్నీ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూ రా, ఇప్పటివరకు అసలు వీడు దొంగ చేత కష్టపెట్టి రాయించారు వీడి చేత. అంటే నిజంగా వీడు కనుక పెన్ను పెట్టి రాస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు సరిపోరు. అంటే లేజీ బద్దకిస్ట్ ఇంటెలిజెంట్ అనమాట వీడు. సరే వీడి సందర్భం వచ్చినప్పుడు చెప్తాం కదా ఎప్పుడైనా వీడి సినిమా అయినప్పుడు. అండ్ అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను రాజు గారికి మాంటేజ్ చెప్పడం, సినిమా చేయాలనుకోవడం. రాజు గారి నిజాయితీ ఏంటంటే సినిమా చేద్దాం, ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సియారిటీ ఒక్క మాంటేజ్ అంతే. ఆయన కూడా ఒక మాంటేజ్తో అద్దరిపోయిందని చెప్పి ఆ మాంటేజ్ కోసం కూర్చుని సినిమా చేద్దామని. ఢిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని. అక్కడ కూడా విచిత్రం జరిగింది. సినిమా చేద్దాం అంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు, అదొక రీమేక్ మూవీ. అంటే అప్పుడే అసినేటర్ కదా, కొంచెం పొగరుగా ఉంటాం మనం, ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూస్తాను, నేను చేయను రీమేక్ అని. మరి అయితే కథ చెప్పు అన్నారు. మీకు మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ నా కథ చెప్తాను మీకు అని. సరే చెప్పు అన్నారు. చెప్పాను. అదొక విచిత్రం కదా, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. సో అట్లా సరే మనం వెళ్ళిపోదాం సినిమాకని. అదే ఆ ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకు వచ్చి కొత్త సినిమాని, ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరైనా ప్రోత్సహించేవాళ్ళు లేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్, చాలా తక్కువ మంది, ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా విషయంలో. బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్ అనగా లేకపోయి ఉంటే, అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మీరు చేసి ఉండేవాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా మూడని కారణం, మొదటి కారణం రాజుగారు అయితే, రెండో కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టు కూర్చుని సార్తో అందరితో పోరాడి మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు. నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంక జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా, రాజుగారు వేరే కథ ఇస్తే కనుక దాన్ని డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం, నేను వేమ ప్రకాష్ అందరం. సో ఇంకా డైలాగ్ రైటర్గా చేద్దాం, ఎప్పుడో చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ తను వచ్చి ఈ కథని రౌండప్ చేసి చేద్దాం, ఈ సినిమా చేయాలి, నాకు నచ్చింది అని చెప్పి. ఫ్రాంక్గా చెప్తాను, ఏజ్ అప్పుడు 18, 19, ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ, బాగా అలరగా ఉండేవాడు. కానీ అప్పుడే దాంట్లో నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైబ్స్. థ్యాంక్ యూ డార్లింగ్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. రెండు విధాలుగా కూడా, అటు రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయ్యి ఉన్నాను ఎప్పటికీ కూడా. నేను ఇట్లా నిలబడున్నాను కాళ్ళ మీద అంటే డెఫినెట్లీ యు ఆర్ ద బేస్, ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాట చెప్పినప్పుడల్లా నా బాడీ వణుకుతుంటుంది. లవ్ యూ డార్లింగ్. అండ్ డార్లింగ్ దేవి, అప్పుడు దేవి ఒక సెన్సేషన్. సినిమా చేస్తే నేను 2 అడిగాను రాజుగారిని, 3 అడిగినట్టున్నా. నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి. 1 రత్నవేలు గారు, ఆయన ఇప్పుడు బాలా సినిమాలు చేస్తున్నారు, టాప్ కెమెరామెన్. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్, టాప్ ఎడిటర్. దేవి సెన్సేషన్, నాకు దేవి కావాలి. ఇలా 3 ఎంచుకున్నాం. అందులో
అంతకన్నా టాప్ రైటర్ వచ్చారనుకోండి మాతాని వెంకటేష్ గారు, కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల. సో డార్లింగ్ దేవి వచ్చాడు, చిన్న కుర్రాడు, కథ చెప్పాను, కింద గోల అవుతుంది, పైకి వెళ్దామన్నా, ఇంకో ఫ్లోర్ ఎక్కాం, ఇక్కడ కూడా గోల, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదన్నాను, మళ్ళీ పైకి వెళ్ళాం, ఇక్కడ కూడా గోల వస్తుంది, ఇక కథ చెప్పలేకపోతున్నానన్నా, ఇంకా ట్యాంక్ ఎక్కాం, అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం, అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు, మంచి కథ చెప్పుకుందాం అనుకున్నాం, అక్కడ కథ చెప్పుకున్నాం. కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది, వెళ్ళి మార్నింగే చూనిచ్చేసాడు. ఏది ఫిల్మేలో వచ్చి మార్నింగే వచ్చేసి ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇదేంటి నేను ఫస్ట్ హాఫ్ కథ చెప్పాను ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలి కనీసం టచ్లో లేడు కనీసం అని అంటే, లేదు తను వస్తాడు కంగారు పడుకున్న రాజు గారు వచ్చాడు. రాగానే డార్లింగ్ ఒక మీకు ట్యూన్ చేసాను చూడండి అని ట్యూన్ అనిపించాడు. అదే ఫిల్మేలో ఫస్ట్ ట్యూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వీఆర్ అందరూ ఇంప్రెస్. ఆ ట్యూన్ అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్. అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా, నీ వాయిస్లో వినేసి ఇప్పటికీ అదే జడ్జిమెంట్ నమ్ముతాను నేను. ఎందుకంటే నీ వాయిస్ విని 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 నాకు అదే అనిపించేది. అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉండి నేను జడ్జిమెంట్ తీసుకుంటాను, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. అది ఒక మ్యూజిక్లోనే కాదు, సీన్స్లో కూడా నేను ఎక్కువ నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా. థ్యాంక్ యూ డార్లింగ్ అండ్ లవ్ యూ. ఆ టైంలో యాక్చువల్గా ఆ టైంలో సాంగ్ చెప్పాలి. నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు తెలుసా మీకు విషయం సినిమాలో, ఎందుకు నిజం మాట్లాడుకుందాం. నాకేంటి చెయ్య 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 అంటే నేను మణిరత్నం ఫేవరెట్ ఫ్యాన్ని, అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని, ఈయనేమో ఐటమ్ సాంగ్ అని అంటే అమలాపురం అని ఈయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా నేను దాని లిరిక్ రాయించుకున్నప్పుడు ఆ టైంలో నచ్చింది, చూన్ నచ్చింది, కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు. వేటు గారి దగ్గర పంపించినప్పుడు అన్నీ అందులో వేరే వేరే పదాలు వచ్చేస్తే ఇంకా రాజుగారితో గొడవ పడ్డాను నేను. నాకు నా సినిమా ఇది కాదు, ఈ కాదు కాదు, అల్లువారి పిల్లగాడ ఏంటి, అల్లువారి పిల్లగాడ అంటే నా స్టూడెంట్ నా హీరో ఆర్య, అల్లువారి అబ్బాయి కాదు. సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోయిన్ ఎత్తుకోవాలి, కానీ అరవింద్ గారి అబ్బాయి ఈజీగా కొట్టేస్తాడు హీరోయిన్ని, అమ్మాయి వెంటనే పడిపోద్ది, అని చాలా డబ్బులు ఉన్నాయి, నా ఆర్య పోరు పాపడి బైక్ కూడా లేదు సైకిల్ మీద వెళ్తుంటాడు అని. అది శంకర్ మాస్టర్ కూడా కారులో అవును అమ్మాయి వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా. సో ఆ సాంగ్ గురించి, సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలి, నేను చేయాలని క్లాస్ సాంగ్ అనుకున్నాను. అప్పటి నుంచి విచిత్రం తెలుసా నీకు, ఐటమ్ సాంగ్ మొదలు పెట్టిన ఆయన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండదు. నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది. నేను పెట్టాల్సి వచ్చింది. నో ఐ బిలీవ్ ఇట్ దట్. పెట్టడమే కాదు, నేను ఐటమ్ సాంగ్ని నమ్మాను. అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతా సాంగ్ అంటే, ఇంత వైపు వస్తుందా, సినిమా ఇంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేసాను. రాజు గారు అటు కళాత్మకంగా వెళ్ళారు, ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా. సో చాలా విచిత్రంగా ఉంటుంది అన్నీ ఇలాంటివన్నీ చెప్తుంటే. ఇట్స్ అవునవును. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఐ థింక్ ఆ జర్నీ అప్పటి నుంచి మన జర్నీ ఇట్లా సాగుతూనే ఉంది, ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు నాకు. అండ్ చెప్తాను కదా, నా మ్యూజికే నువ్వు, నా సంగీతమే నువ్వు, నాకు సంబంధించి మ్యూజిక్ అనేది నాకు ఎంత కూడా తెలియదు, వనమాలు కూడా తెలియదు. ఎప్పుడు ప్రతిరేషన్ నీదే, ప్రతిదీ నీదే, ఇంతవరకు తీసుకొచ్చావు. సినిమాలు కూడా చాలా సపోర్ట్ చేస్తావు నీ మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. శివాని మోసం చేశాను మా బిగినింగ్లో నేను. థ్యాంక్ యూ శివ, యాక్సెప్ట్ ఇన్ ద రోల్. చాలా ఫన్. కొంచెం శివ నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపంగా ఉండేవాడు అప్పుడు. అనుకున్నప్పుడల్లా కోపం వస్తుండే శివకి. అంటే నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. సరదాగా మాట్లాడదాం అనుకున్నాను, ఇన్నాళ్ళు నిజం కాదు అది. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ, నీ ఐస్ చూసే విధానం కానీ, అండ్ మీ కాంబినేషన్ కూడా కరెక్ట్గా కుదిరేది. అండ్ థ్యాంక్ యూ శివ, లవ్ యూ. ఎక్కువగా మాట్లాడుతుంటే సుబ్బు, ఐ థింక్ ఆ సుబ్రాజన్ చూసారా ఒకసారి నిలబడడం, చెప్పండి ఎలా ఉన్నాడు ఆయన. సుబ్బు అలాగే ఉన్నావు నువ్వు, అసలు ఏం మారలా. మరి ఏం మేనేజ్ చేస్తే అర్థం కావట్లా. కొట్టుకునే వాళ్ళం కదా మనం. నువ్వు కొట్టుకుంటే సరిపోయేది కాదు నాకు, నేను గట్టిగా పట్టి స్పృహ పడిపోయింది కూడా. ఒకసారి రామలక్ష్మి గారి కథ చెప్తూ గట్టి కొట్టుకోవాలి అంటే, విలన్ ఇలా కొట్టుకుంటే అమ్మాయి ఆల్రెడీ కొట్టుకుంటాడని కొట్టుకుంటూ పడిపోయాను నేను. కొడుతు అంతా గట్టి కొట్టుకున్నా. సుబ్బుకి కొట్టించాం కదా అట్లా. థ్యాంక్ యూ. అండ్ రత్నవేల్ గారు చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి సూపర్ అని. సో యాక్చువల్లీ ఐ లెర్న్డ్ ఎ లాట్ బ్రదర్. ఫస్ట్ బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని స్టార్ట్ చేసి, యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను, కానీ రైట్గానే చేశాను.
అంటే వినయ్ గారు చేసినా కూడా రైటర్గా ఉండేవాడు కానీ చూసేవాడు కానీ వినయ్ గారు నాకు ఏ పని చెప్పేవారు కాదు. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ వినయ్ గారు ఓన్లీ. సో థ్యాంక్స్ టు ఐ ఆల్వేస్ నా సినిమా గురు వినయ్ అనే చెప్తాను. బికాజ్ నేనైతే నేర్చుకున్నాను, తన నుంచి నేర్చుకున్నాను. ఏమన్నా నాకు నేర్పినా తనే నేర్పారు, తనే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ వినయ్ గారు. అండ్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాకి సంబంధించి నా గురువు రత్నవేల్ గారే. అండ్ బిగినింగ్ ఐ రోట్ నేను కూర్చుని మా శివగాడు ఉన్నాడు, కెమెరామెన్ శివ, మన శివ ఉన్నాడా, వచ్చాడా? శివ అసిస్టెంట్గా చేశాడు కదా, శివని పట్టుకుని షార్ట్ డివిజన్ రాసేసుకున్నాం. ప్రతి సీన్కి ఇంత బుక్ ఉంటుంది, ఇంకా ఉంటుంది అది షార్ట్ డివిజన్. సో అవి కొన్ని సాధ్యమయ్యి కొన్ని సాధ్యం కానీ ఉండేవి. సో సెట్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎదురయ్యేది తనతో. సో ఆ విషయంలో తను సపోర్ట్ చేసేవాడు. నో సుకు ఇది కాదు, ఇది రాదు డెఫినెట్గా ఈ కాంబినేషన్ ఇట్లా రాదు, ఇలా చేయొచ్చు అని. సడన్గా 1 వీక్ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు వేరే సినిమాకి. నేను దేవా 2 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. ఎంత టెన్షన్ పడ్డామంటే గుర్తుందా, ఫ్రూట్స్ ఇచ్చే సీన్. దేవా అంటాడు, సార్ ఇంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోను అంటాడు. అరే అంటే అంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోను అంటాడు. ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడ కెమెరా కదపడానికి నేను ఒకసారి బేసిక్స్ ఆలోచించుకున్నా. ఈ సినిమా ఏంటి ఇంత ఏదో కొంచెం కొత్త గొప్ప మ్యాథమెటిక్స్ చెప్పొచ్చున్నాం కదా, ఉన్నవి 4 లెన్సులు, దీనికోసం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓకే దీస్ ఆర్ ఓన్లీ యాక్సిస్, ఇంత మించే ఉంటుంది. అరే నువ్వు అలా ఉంటూ పక్కన పెట్టు, కెమెరా పెట్టు, కెమెరా పెట్టు అని. దెన్ ఐ స్టార్టెడ్ ద డైరెక్షన్. యాక్చువల్ డైరెక్షన్ అక్కడ స్టార్ట్ అయింది నాది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ లవ్. అండ్ దేవా, అప్పుడు దేవా కూడా చాలా సపోర్ట్ చేశాడు, ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వడం కానీ అది కానీ. థ్యాంక్ యూ దేవా, ఉన్నాడు లేడు ఇక్కడ. అండ్ తర్వాత కొంత క్లాష్ తను విజయ్ చేశాడు, విజయ్ చక్రవర్తి చేశాడు. విజయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, చాలా చాలా సపోర్ట్ చేసావు ఆ టైంలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ మాస్టర్, నాకు తెలుసు చాలా జోకులు ఉండే నా మీద. ఆ జోకులు ఏంటి ఒకసారి చెప్పొచ్చు కదా? నేను ఏదో ప్రియరాగం చేస్తున్నప్పుడు మాట్లాడితే ఒక మాంటేజ్ కోసం కొబ్బరికాయలు తీసుకొచ్చేవాడిని, ఇంతో చేద్దామని. వీళ్ళిద్దరు నవ్వుకునేవారు బాగా. లేదా రింగులు పట్టుకొచ్చేవాడిని. సో ప్రతిదీ రకరకాల మాంటేజ్ తీసేయాలని చెప్పి. ఇంకా చాలా మాంటేజ్, ఒక 60, 70, 100 మాంటేజ్ ఉండేవేమా, ఒక 100 మాంటేజ్ ఉండేమో. తీస్తూనే ఉండేవాళ్ళం అన్నీ. వీళ్ళిద్దరు నవ్వుకుంటుండేవారు బాగా, నన్ను ఏడిపిస్తుండేవారు. సీరియస్ కదా వీళ్ళిద్దరిని. రత్న శంకర్ సీరియస్ కదా, నన్ను ర్యాగింగ్ చేసేవారు, గుర్తుంది నాకు. అండ్ నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ, థ్యాంక్ యూ లాస్ట్ స్టెప్ మూమెంట్ కోసం. ఇంకో విచిత్ర విషయం చెప్పాలి. సో రాజు గారికి నాకు ఇంకో గొడవ అయింది. ఎందుకంటే నాకు కంపల్సరీ ఆ మాంటేజ్ చెప్పాను కదా, మాంటేజ్ తీయాలి. పైన వాటర్ పడుతుందా, డ్యాన్స్ చేస్తుంది, కింద వాటర్ పడుతుంటే కింద హీరో నిలబడ్డాడు. ఆ మాంటేజ్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తాం అని అంటే నో చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు, నెంబర్ ఆఫ్ డేస్ కొత్త సినిమా కింద చేసిన లేదని ఆయన మీరు ఇద్దరం తిట్టుకున్నాం ఒక రేంజ్ వెళ్ళిపోయింది. మీరు దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయాను, నేను కోపం వచ్చేసి. ఏంటైతే నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఏంటి అలా వెళ్ళిపోయాను అంటే నేను ఇవ్వను, అది ఇద్దరు కేకలు వేసుకుంటున్నాం. అది సడన్గా కాలు పెట్టేసుకున్నా. ఇప్పుడే కదా నువ్వు నరిచాడు కాలు పెట్టినట్టే. సార్ ఒక్కరోజు షూట్ ఇవ్వండి సార్, ఆ మాంటేజ్ మిస్ అయిపోతున్నా నేను. అలాగే నిక్కీ ఒక స్టెప్ చెప్పాడు, చాలా బాగుంది, అది విల్ డూ సంథింగ్ సార్ అంటే ఇంకా నవ్వేసుకుని సరే చేసుకో అని సార్ 1 డే. సో దట్ 1 డే ఆ మూమెంట్ ఆఫ్ ద సెన్సేషన్ అయింది నిక్కీతో. సో సమ్టైమ్స్ ఏమంటానంటే మీరందరూ అనుకుంటారు ఒక డైరెక్టర్ అంటే చాలా పొగరుగాను లేదంటే వాడు చాలా అసలు చెప్పింది వినంట. నేను సినిమా బిగినింగ్ కొత్తలో ఇదే ఆలోచించినవాడిని, నా వెనకాల అన్నీ వినేవాడిని. మణిరత్నం రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట, మనం కూడా క్యాన్సిల్ చేయాలి. కృష్ణవంశీ గారు 49 టేక్ చెప్పండి, మనం 50 టేక్స్ చేయాలి. సో వెనకాల చూసేవాడిని, వెనక్కి తిరుగుతాయి ఈ షాట్ వచ్చిన వెంటనే ఒక మణిరత్నం కనిపించేవారు, ఇటు కృష్ణవంశీ గారు కనిపించేవారు. సో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కరు అంటే కథలు వింటుండేవాళ్ళం కదా. ఇంకో రామ్ గోపాల్ వర్మ అసలు ఫోనే చేయడంట, ఆర్టిస్ట్ ఇలా బుక్ చదువుకుంటాడంట, ఎస్ అంటాడంట, మనం కూడా అలా చేయాలి. సో ఇవన్నీ రిపీట్ అవుతుండేవి. ఎందుకు చెప్తున్నాను ఇవి, మిస్ అయిపోయాను. ఎందుకు చెప్తానంటే డైరెక్టర్స్ అందరికీ సో చాలా కాంప్రమైజ్లు ఉంటాయి. నేను రాజు గారి కాళ్ళు కనీసం 3 సార్లు పట్టుకుని ఉంటా సినిమా మొత్తం మీద. అంటే అంత జాగ్రత్త కూర్చున్నారా మీరు అంటే అంతే. సో మీరందరూ ఏమనుకుంటారంటే చాలా పొగరుగా సుకుమార్ అంటే ఏం అవడమాట అంటే లేదు, నేను చాలా కాంప్రమైజ్ అవుతాను. కేవలం ప్రోడక్ట్ కోసం, ప్రోడక్ట్ నాకు రావడం కోసం కాంప్రమైజ్ అవుతాను. నా ప్రోడక్ట్ రావడం కోసం కొంచెం కోపంగా బిహేవ్ చేస్తాను. ఇది కేవలం సినిమా కోసం మాత్రమే. ఒకసారి నిజంగా కూడా కోపం రావచ్చు, దాన్ని సర్దుకుంటాను.
సో అంటే డైరెక్టర్స్ అందరూ వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ ఒక సందేశం ఏంటంటే పైకి మేము అందరూ ఇలా కనిపించవచ్చు కానీ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి, చాలా కష్టపడి ఉంటాం, చాలా బాధపడి ఉంటాం, చాలా తిట్లు తిని ఉంటాం, చాలా ఇన్ఫీరియర్గా బతుకుంటాం. సామాన్య మానవుడిలాగా మీరు చూడరు, ఒక కూలివా అంటే అఫ్కోర్స్ అలా మాట్లాడకూడదు, అట్లా అందరిలా బిహేవ్ చేస్తుంటాం. సో అది బట్టి గుర్తుంచుకోండి. మీరు పైకి చూసి మీరు మనం మోసపోకండి అని చెప్తున్నాను చెప్పడం కోసం. అరే వేణు, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఈ డైరెక్ట్గా వచ్చిన అసిస్టెంట్ వస్తాను, నువ్వు నేను లేకపోతే నువ్వు చేయలేవన్నాడు వీడు, అంతే వీడు వచ్చి వేణుగాడు. అలాగే భాస్కర్ కూడా అక్కడ ఉంటే నువ్వు వచ్చేసారా అని భాస్కర్ అని రమ్మని. సో ఇట్స్ లైక్ వెరీ బిగ్ టీమ్. ప్రతిదీ సురేష్, పెద్ద ప్రసాద్, అందరూ నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ పేరున ఎవరైనా మర్చిపోతే అందరూ డైరెక్టర్లు అయ్యారు. వాసు, అరే వాసుగాడు ఏడి, జోష్ వాసుగాడు, అప్పుడప్పుడు హాయ్ చెప్పరా, వస్తావా పైకి? రావు కదరా, పర్లేదురా. సో వాసుగాడు ఏంటంటే మా ఇద్దరు గొడవలు అయితే మధ్యలో అనమాట. రాజుగారు అలా కాదండి, వాడికి ఏదో విజన్ ఉంది అని ఈ అడ్జస్ట్ చేయడు మధ్యలో మీడియేటర్గా. సో ఇట్స్ లైక్ సో అంటే అందరినీ చూస్తుంటే అందరూ డైరెక్టర్లు అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అరే అలా ఎక్కలేరా ఎప్పుడు. సో వాసు, హర్ప్రసన్న రా నువ్వురా, ఎందుకంటే ఈయన జడ్జి అప్పుడు కథ చెప్తున్నప్పుడు ఏంటి వేమ నేను కథ రాస్తుంటే ఈయన ప్రతి సీన్ బాగుందా లేదని చెప్పేవాడు. వీళ్ళుంటే కూర్చొని రాశాం. రవి ఉన్నాడా? వేణు అంటే టీం అందరూ వస్తే బెటర్. ఒక్కసారి నా అసిస్టెంట్ టీం అందరూ వేణు, సురేష్, ఎవరెవరు వచ్చారు? వేమ, రవి. సో పేరున చెప్పాలంటే అక్కడ మిస్ అయిపోతే అభినయ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు డాన్స్ చేసే వరకు నేను నమ్మలేదు, నాకు తెలుసు నువ్వు కోపం చూసావు ముందు నన్ను కదా, ఇప్పుడే కోపం ఉంది నీకు. నేను వేరే పెద్ద హీరోని ఊహించుకున్నా. రాజు గారు అమ్మాయి బిజినెస్ క్లాస్ టికెట్ వేయాలని చెప్పి ఆప్ చేశారు అమ్మాయిని. తెలుసులేండి మాకు. సీరియస్గా డార్లింగ్, నేను ఒక పెద్ద హీరోయిన్ని ఊహించుకుంటే ఆయన బిజినెస్ క్లాస్ టికెట్ కోసం అమ్మాయిని క్యాన్సిల్ చేశారు. కానీ అంతకన్నా పుష్పక విమానంలో ఈ అమ్మాయి వచ్చింది. షీ సో బ్యూటిఫుల్. వచ్చాక ఒక మూమెంటేగా నాకు అర్థమైంది, కళ్ళు తిరిగిపోయాయి. నాకు కావాల్సింది టాలెంట్ అని, అంత అద్భుతంగా చేసింది. ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తుంటే ఆయన ఎంత ముచ్చడిపోతున్నావు బన్నీ గారు, యూనో దట్. సో ఇప్పటికి కూడా అదే గ్రేస్ ఉంది. ఎంత అద్భుతం చేసావంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ అరవింద్ సార్, నేను చెప్తాను కదా ఎవరిని, నాకు దీనిలో తెలిసేది కాదు, లెక్చర్గా చేసి వచ్చాను. నాకు 2000 మంది స్టూడెంట్స్, ఎగ్జాగరేషన్ మేబీ 1000 or 1500 వాట్ ఎవర్. 1500 ఉంటారా బుచ్చి? ఉంటారా కాలేజ్లో? మన కాలేజీలో ఈజీగా ఉంటారు. లాంగ్ టర్మ్ వాళ్ళు అందరూ పొద్దున్న లేస్తే అక్కడ నిలబడితే వస్తే అందరు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అండి. ఇక్కడ నేను వస్తే సూట్ కేసు పోయి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. సో అయినా సరే ఆ లెక్చర్ బుద్ధి పోలా. ఒకసారి నేను సెట్లో కూర్చున్నాను, షూటింగ్ చేస్తున్నాను, అరవింద్ గారు వచ్చారు. ఆయన ఎంత ఇది తీసుకుంటారు, వచ్చారు. నేను రిలైజ్ అవ్వాలా, అతనికి ఇలా గోకుతున్నారు, కాల్తీ అని. అంటే నేను కాల్ మీద కాలుస్తున్నాను అనమాట. అరవింద్ గారు ఎదురుకుండా, సార్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అంటే ఆ తర్వాత బన్నీ మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడు గ్రావిటీ అని బాధ ఉపయోగిస్తుంటాడు. మీ గ్రావిటీ అంటే తర్వాత తెలిసింది. అవును సార్, అవును. అది కాదు కానీ సార్, కొంచెం అలాంటిదే. సారీ సార్. రత్నలు గారు అనేవారు నన్ను, కొంచెం ఆ విషయంలో కూడా బ్రదర్ హెల్ప్ చేశారు. అంటే చాలా విషయాలు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలనేది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ బ్రదర్. అండ్ ఇంకెవరు? అరే హన్షిత, బాగా అడుగున్నాడు కదా మన ఇద్దరం. ఎక్కడికి వెళ్ళాం మిగతా కలిసి వెళ్ళేవాళ్ళం. నా పక్కనే ఉండేది. ఎక్కడ మనం తిరుపతి వెళ్ళాం, మనతో కలిసి వెళ్ళేవాళ్ళం. నడిపించేదా నిన్ను? కూడా ఆశీష్ కండి అయితే నేను మోసాను కూడా, ఎత్తుకుని మోసా, వాడు బండగా వెళ్ళిపోతుంటే. సో అండ్ బబ్లు, థ్యాంక్ యూ బబ్లు. చిత్రం సీను లాస్ట్ మినిట్లో వచ్చేసావు. అండ్ ఎవరైనా మిస్ అయిపోయినా పేరుపైన చెప్పాలి. ఇప్పుడు ఏదో మాట్లాడుకుని కూడా చాలా మిస్ అయిపోయాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ కూడా మా టీం అందరూ, వేమ లవ్ యూరా, రవిబాబు థ్యాంక్స్. వీడి 10,000తో నేను స్టార్ట్ చేస్తా కథ స్టార్ట్ చేయడం. వీడికి ఉన్న 10,000 ఉంది బ్యాంకులో.
నీకేం కావాలని అని చెప్పి ఆ 10,000 క్యాష్ తీసుకొచ్చి ఇలా ఇచ్చేసాడు మాకు అంతే. ఆడు సంపాదించిన 10,000 ఆ టైంలో 10,000 ఇస్ అ వెరీ బిగ్ మ్యాటర్. అండ్ హరిప్రసాద్ అన్నయ్య వీళ్ళింట్లోనే మాకు రూమ్ లేదు కాబట్టి తనే ఫుడ్ అన్నీ రూమ్లో కూర్చోబెట్టి మా ఇద్దరిని అరే ఇది కాదురా అది కాదురా అని చెప్పి లైక్ ప్రతి సీన్ జడ్జ్ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని. తన సినిమాలో చాలా ఎక్కువ ఉండేది, మాకన్నా చాలా ఎక్కువ ప్రతి సినిమా చూసేవాడు తను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ వాసుగా ఈడికే చెప్పే ఫస్ట్ తర్వాత కథ చెప్తే రాజు గారు నీకు సురేందర్కి చెప్పినట్టుగా సూర్యుడు అందరికీ ఒక్క నిమిషం చెప్పేస్తాను మీకు బోర్ కొడితేమో. రాజుగారు చెప్పాను, రాజుగారు కొంచెం ఈడేదో కొంచెం బ్రోకర్లా ఉన్నాడు అని కాదు కానీ ఇది చెప్తున్నాడు బాగుంది సుకు అద్దరిపోయింది కానీ ఈ కథ చాలా క్రిటికల్గా ఉంది నేను ఆలోచించుకుంటా అన్నారు. నేను ఒకసారి ఆలోచించుకున్నాను. సో మార్నింగ్ వీళ్ళిద్దరికి చెప్పా, వీళ్ళకి సూరికి మన మీరం చెప్పాను అప్పుడు. సో వీళ్ళు సపోర్ట్ చేశారు ఆ విధంగా. అంటే అప్పుడు రాజు గారు వచ్చి వీళ్ళు అడిగారు ఎలా ఉంది అంటే బాగుంది సార్ అంటే అఫ్కోర్స్ ఇమ్మీడియట్ డెసిషన్ అనుకోండి. సో థ్యాంక్ యూ. నేను ఎప్పుడు సరిగా బాగా మాట్లాడుతానో లేదు తెలియదు కానీ ఫినిష్ చేస్తా. నీకేమైనా మిస్ చేశానా? ఏమైనా మిస్ చేశానేమో కాదని అని. అండ్ మధు గారు, ముఖ్యంగా మధు గారికి చెప్పాలి. అలాగే మాతాడి వెంకటేష్ గారు రాలేదు. మాతాడి వెంకటేష్ గారు అన్నారు ఒక మాట, అరే నువ్వు కొత్త డైరెక్టర్ కొన్ని అనిపించట్లా పాత డైరెక్టర్లాగా ఏ క్లోజప్ వాళ్ళు అదే క్లోజప్ తీస్తున్నావు అన్నారు. ఆ మాట ఎందుకు గుర్తొస్తుంది సార్ ఇప్పుడు నేను అలా తీయట్లా ఇప్పుడు నేను. ఎందుకంటే అప్పుడు ఫిల్మ్ కాబట్టి ఈ క్లోజప్ అంటే ఈ క్లోజప్ తీసేవాళ్ళం. ఇప్పుడు డీజిల్ కాబట్టి రోల్ చేస్తూనే ఉన్నాం. అప్పటికి ఎక్కువ రోల్ చేసేవాడిని కానీ ఆయన నువ్వు కరెక్ట్గా తీసావు ఇది ఈ క్లోజప్ ఈ క్లోజప్ తీసావని. ఎప్పుడు క్లోజప్ పెడదాం అనుకున్నా ఆయన మాట గుర్తొస్తుంది. ఈసారి కూడా సిన్సియర్గా మనం ఇలాగే తీద్దాం ఎక్కువ వేస్ట్ చేయకుండా అనుకుంటాను కానీ ఏదో తీసేస్తుంటాను. ఫ్రాంక్గా చెప్పాలంటే అదే చాలా డిసిప్లిన్గా చేసిన సినిమా ఆర్య. అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు, ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే ఒక సినిమా చూసి రాజు గారు అది ఎలా ఉంది అంటే నా ఒక 1 వీక్ ఎడిట్ చూసి నువ్వు మర్చిపోయి సినిమా సూపర్ హిట్ ఈ కుర్రాడు చాలా బాగా చేస్తాడు అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు. రాజు గారు కొంచెం డౌట్ అని కదా ప్రొడ్యూసర్గా తెలుసుకోవాలి ఉంటారు కదా, తెలిసినప్పుడు థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు, లవ్ యూ సో మచ్. అండ్ చిరంజీవి గారు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అరవింద్ గారు పంపించారు చిన్న గారు నా టెస్ట్ కోసం కథ చెప్పడానికి. నేను అద్దం ముందు 1 నెల ప్రాక్టీస్ చేశాను కథ చెప్పడానికి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే అక్కడ చిరంజీవి గారిని చూస్తున్నాను అంటే మా ఊళ్ళో పెద్ద కథగా చెప్పున్నారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాడంట మాట్లాడతాడంట అని ఆ టైంలో. సో వెళ్తే ఆయన అరవింద్ గారు చెప్పారు నువ్వు 15-20 మినిట్స్ చెప్పాలి కదా, ఆయనకి అంత టైం లేదు అన్నారు. సేమ్ అందరిలాగే నేను కూడా వెళ్ళి సార్ అరవింద్ గారు చెప్పారు మీకు 20 మినిట్స్ అలా చెప్పమన్నారు కానీ కథ చెప్తుంటాను మీరు ఇక్కడ బుర్ర అక్కడ ఆపేయండి అన్నాను. ఈ టెక్నిక్ ఎవరో చెప్పారు నాకు అప్పట్లో గుర్తులేదు. సో నేను కథ చెప్పడం మొదలు పెడితే ఆయన చాలా ఎంజాయ్ చేశారు. 3 అవర్స్ చెప్పాను కదా ఆయనకి, 3 అవర్స్ చెప్పాను. ఆయన నేను ఎంత షాక్ అయ్యానంటే మెగాస్టార్ మీరు ఊహించరు, ఆయన కథ చెప్పడం కోసం నెలలు అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటాను, ఎగ్జాగరేషన్ లేదు అంతకన్నా ఎక్కువ చేస్తుంటాను. ఆయన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన కళ్ళు చూసి చెప్పాలని చెప్పి నేను నా అద్దాన్ని చూసుకుంటాను ఊహించుకుంటున్నా. ఆయన ఫేస్లో ఎప్పుడు చూడాలి నేను చూడకుండా చెప్పేశాను నేను. తర్వాత నేను ఇలా అంటుంటే టీ గ్లాస్ వెళ్ళిపోతాను, టీ గ్లాస్ పక్కన పెట్టేవారు. ఇప్పటికి గుర్తు ఒక ఎలిఫెంట్ బొమ్మ ఉండేది అక్కడ, ఇలాంటి పడిపోతే నేను పట్టుకున్నారు. సో ఇట్లా అప్పుడు అరవింద్ సార్ ఫోన్ చేసి అరవింద్ చాలా బాగా చెప్పాడంటే అటు నుంచి ఆ వాయిస్ అంటే నాకు అర్థమవుతుంది తీగలడంటారా అనేది వచ్చినట్టుంది వాయిస్ సార్ మీరు. బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏ సినిమాకి అసినేటర్గా చేయలేదు పెద్దగా. సో డెఫినెట్గా డౌట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ మాట అన్నారు ఈ సినిమా కెమెరా పాతి తీసిన హిట్టే తీ అన్నారు. అలాగే థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారికి. అండ్ పేరున ఏమన్నా మర్చిపోయినా అనుకోవద్దు, ఇంకో సందర్భం ఎప్పుడైనా వస్తే కనుక డెఫినెట్గా మాట్లాడతాను. లవ్ యూ సో మచ్. అను మెహతా అసలు శిరీష్ గారు లక్ష్మి గారు. సో ఫస్ట్ డార్లింగ్ సపోర్ట్ చేసిన శిరీష్ గారు, ఈ విషయం మర్చిపోకూడదు. అది తర్వాత లక్ష్మణ్ గారు ఇద్దరు. సో ఎప్పుడు ఇద్దరు కనిపిస్తుంటారు మమ్మల్ని ఎప్పుడు. రాజు గారు బికాజ్ రాజు గారు స్క్రిప్ట్ సైడు అడ్మినిస్ట్రేషను ప్రొడక్షన్ అని చూసుకుని ఉంటే మమ్మల్ని అందరినీ ప్యాంపర్ చేసేవారు. శిరీష్ గారు లక్ష్మణ్ గారు మా ఇద్దరిని ప్యాంపర్ చేసేవారు. మాకు కావాల్సిన అది తింటావా ఇది తింటావా ఇది చేసుకుంటావా ఇది తాగుతావా అని. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు అండ్ లవ్ యూ ఆల్. అంటే ఇంకా నిన్నే మొన్న జరిగినట్టుంది ఇదంతా. ఇంకా నేను అసలు
మీరు నమ్మరు, అందరికీ అలా ఉంటుందేమో, నాస్టాలజీ కూడా లేదు, నిన్న జరిగినట్టే ఉంది, ప్రతి విషయం నాకు గుర్తుంది ఈ సినిమా సంబంధించి అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడం మొదలుపెడితే అలా వెళ్తూనే ఉంటుంది. అందరికీ పేరున థ్యాంక్స్. ఇక్కడ ఈ రోజున ఇలా నిలబడ్డానంటే డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ అండ్ మీ ఆశీస్సులు అనే మాట ఇప్పుడు వాళ్లే కానీ మొట్టమొదటిసారి వాడుతున్నా. డెఫినెట్గా మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. పుష్ప 2 మూవీస్ ద్వారా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఎంత యాంటిసిపేషన్ ఉంది పుష్ప 2 గురించి మనందరికీ తెలుసు. సో మీ ఇద్దరి కాంబినేషన్స్ మరెన్నో అద్భుతాలు సృష్టించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఐ థింక్ ఆర్యా 20 years సెలబ్రేషన్స్ వేదికగా మనం తెలుసుకోవాలనుకుంటున్న ఇంకొక విషయం, డెఫినెట్గా ఆర్యా 3 ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయాలి. అయిపోయింది. ఇంతమంది ఇంత మాట్లాడిన తర్వాత అందరి మీద అందరూ జోకులు వేసుకుని సరదాగా ఇంతమంది ఆ సినిమాలో స్టార్ట్ అయిన ఇంతమంది ఇవాళకి టాప్ పొజిషన్లో ఉండి దేశం అంతా గుర్తించేలాగా చేస్తుంటే ఆ సినిమా ఎనర్జీ, వీళ్ళ ఎనర్జీ ఇవన్నీ కలిపి ఏదో ఒక డివైన్ ఎనర్జీ ఇవన్నీ తీసుకుని వెళ్తుందని అనిపిస్తుంది. ఆ ఎనర్జీ స్టార్ట్ అవడానికి ఎంతో కొంత ఆదిలో నేను ఉన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ప్రత్యేకంగా బన్నీని, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ని చిన్నవాళ్ళగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తూ పెరిగారు. వాళ్ళు ఇవాళ దేశం అంతా తిరిగి వాళ్ళని చూస్తుంటే వాళ్ళ నాన్నగారు లేరు కానీ మేము ఎంత గర్వంగా ఫీల్ అవుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you so much, sir. Requesting you to please stay on the stage. ఆర్యాగా ఫీల్ మై లవ్ అంటూ మనందరినీ లవ్ లో పడేసి ఈ రోజు పుష్ప రాజ్గా అస్సలు తగ్గేదే లే అంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నటువంటి మన పుష్ప రాజ్ కి వెల్కమ్ చెప్పేద్దాము. Put your hands together to welcome the one and only Allu Arjun garu on stage. ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా. అండ్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ద మోస్ట్ వ్యూడ్ లిరికల్ వీడియోగా నిలిచింది. 130 million+ వ్యూస్తో టీజర్ దూసుకెళ్తోంది. అండ్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు విన్ అ నేషనల్ అవార్డ్ and the first Telugu actor to have a wax statuette, madam, to sensational, the very passionate Allu Arjun garu. Firstly, thank you so much for making all of us very, very proud. Meeru rose Aryalo chaala mandiki icharu, kani memu we love you. మా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. సో అల్లు అర్జున్ గారు, మీ స్పీచ్, మీ మాటలు వినాలని ఐఎమ్ షూర్ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఓన్లీ 3 questions. అందరూ సార్, ఇది చాలా మా మనసులోంచి వస్తున్న కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో అందరూ చాలామంది చాలా మెమరీస్ షేర్ చేశారు. సో ఆబ్వియస్గా మీరు కప్పులో స్టోన్ వేసినప్పుడు ఎలా అయితే ఒక విష్ అనుకుని వేస్తూ ఉంటారో, అలాగా ఒక విష్ మీరు ఆర్యా టైంలో ఏమనుకున్నారు అదొకటి మాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ డెఫినెట్లీ స్నేహ గారు, ఐఎమ్ సారీ ఫర్ ఆస్కింగ్ దిస్, వన్ సైడ్ లవ్, యువర్ ఫస్ట్ వన్ సైడ్ లవ్ గురించి డెఫినెట్గా తెలుసుకోవాలని ఉంది. లైఫ్ టైం వన్ సైడ్ లవ్ స్నేహ గారితోనే. నేను ప్రేమించలే తప్ప అక్కడి నుంచి పెద్ద. సో ఎస్, సో ఓవర్ టు యూ సార్. మీ మాటల్లో కూడా దీనికి సమాధానాలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. సో ఎస్, హియర్ వి హావ్, ఒకసారి గట్టిగా చెప్పండి ఫర్ అల్లు అర్జున్ గారు, ఆర్యా. అందరికీ నమస్కారం.
అందరూ వెళ్ళి కొంచెం రిలాక్స్గా కూర్చొని నేను హ్యాపీగా మాట్లాడుకుంటాను. అందరూ 1 by 1 పిలుస్తాను. అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్లీ ఇవాళ ఈ ఫంక్షన్ నా బర్త్డే రోజు దిల్ రాజు గారి ఇంటికి వచ్చి విష్ చేసినప్పుడు ఏదో మాటల్లో మన ఈ మేకి ఆర్యా కంప్లీట్ అయ్యి 20 years అవుతుంది, థియేటర్లో వేద్దామా అది ఇది అంటే అనుకున్నాం. సరే థియేటర్లో వేస్తాం లేదు అవన్నీ చూద్దాం, లాజిస్టిక్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఏమున్నా లేకపోయినా అట్లీస్ట్ ఎప్పుడూ కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు సార్. దట్ మన ఓన్ ఫిల్మ్స్ మనం ఏం చేస్తామంటే చేస్తాం, మర్చిపోతాం, వెళ్ళిపోతాం, ఎవరికాలు మళ్ళీ వేరే వేరే ఫిల్మ్స్లో ఉంటాం. కానీ మరీ అందరూ యునైట్ అవడానికి ఇది ఒక మంచి ఎనర్జీగా ఉంటుంది. 20 years ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, ఇట్స్ ద మోస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేయాల్సిందే. నేను ఎలాగైనా ఐ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు సీ దట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ రాజు గారు అన్న వెంటనే ఇవాళ ఈ ఈవెంట్ హోస్ట్ చేసి ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా హోస్ట్ చేసినందుకు రాజు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలబ్బా, ఎందుకంటే ఇట్స్ ద ఒక్క మాటలో వాట్ ఈస్ ఆర్యా సినిమా అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. అంతే, పీరియడ్. మెమరీస్ చెప్పాలా, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పాలా, మా ఫీలింగ్ చెప్పాలా, నా జర్నీ చెప్పాలా, ఏం చెప్పాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఎప్పుడూ సేఫ్గా ఉంటాం. నా గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు, అది సక్సెస్ఫుల్ ఫిల్మే. కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో నేను చేసుకోలేకపోయా, అది నా తప్పు. సో నాకు ఎక్కడో ఫిల్మ్ రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 1 year ఖాళీ కూర్చున్నా. ఎవ్రీ డే రోజుకి 3 కథలు వినేవాడిని, ఆర్టీసీ క్రాస్లో తిరుగుతుండేవాడిని, సినిమాలు చూస్తుండేవాడిని, పిచ్చి కింద తిరుగుతుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. ఇంక దీంట్లోనే పర్స్యూ చేస్తున్న టైంలో ఒకనొక సాయంత్రం నాకు ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది. రోజుకు 2-3 కథలు వింటున్నాను నేను. బట్ ఎక్కడ నాకు తగలట్లా, ఆ మ్యాజిక్ ఎక్కడ తగలట్లేదు. నాకు అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి ఇలాగా దిల్ రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు, దిల్ సినిమా వేస్తున్నారు, నేను చూస్తానికి వెళ్తాను, నువ్వు వస్తా అంటే తప్పకుండా వస్తాను తరుణ్, నేను ఆల్రెడీ 2 times చూసా, నాకు చాలా నచ్చిన సినిమా, నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు. నన్ను చూసి నా దగ్గరికి వచ్చి కథ చెప్తానన్నారు. అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్గా నచ్చింది కదా, అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే, అప్పుడు నేను అంతకుముందు థియేటర్లో ఈడియట్ సినిమా చూసా. చిన్నప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉందన్నమాట, బా ఇలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడద్దా, ఇలాంటి పడితే ఎలా ఉంటుంది, అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని ఒక లోపల కోరిక ఉండేది, ఒక విష్ ఉండేది. ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారు కథ చెప్తుంటే ఆ కథకి ఇది కథ సంబంధం లేదు, కానీ ఎస్ దిస్ ఈజ్ మై ఇడియట్ అని నా ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ అలా ఆ సినిమా దానికి స్ట్రగుల్ అవడానికి బోల్డ్ అని స్ట్రగుల్స్ దానికి స్టార్ట్ అవడానికి, ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం. దిల్ రాజు గారు అప్పుడే ఒక సినిమా తీశారు, నేను కొత్త, నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, అందరూ కొత్త టెక్నీషియన్, సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టరు, నాకు గట్ ఫీలింగ్ ఉంది. బట్ ఆ ఏజ్లో నేను అందరు సపోర్ట్ లేనిదే నేను చేయలేను, అంటే నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరు నమ్మి తీసేయండి అంత సీన్ లేదనమాట. సో మా ఫాదర్ లాంటి వాళ్ళు నమ్మాలి, చంద్ర గారు లాంటి వాళ్ళు నమ్మితే అందరి సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచ్యువేషన్ అనమాట. నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది, ఇదేదో చాలా బాగుంది, సుకుమార్ గారు ఎవరికి కనపట్లేదు కానీ నాకు మ్యాజిక్ కనిపిస్తున్నారు, గట్ ఫీలింగ్ ఉంది. అలాంటి టైంలో కథ బాగుంది, అన్ని త్రూ అయినాయి. ఇవాళ చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ వినాయక్ గారు. ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు, అందరూ సుకుమార్ కథ బాగా చెప్పారు, అన్నీ బాగున్నాయి, దిల్ రాజు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సత్యరంగ గారు ఫైనాన్సర్ చెప్పారు, ఆల్ వాజ్ నైస్. బట్ సుకుమార్ గారు డెలివర్ చేయగలరా చేయలేరా అనేది ఒక $1 million క్వశ్చన్ మాట, ఎక్కడ సరిగ్గా చేయలేదని. అంటే అప్పుడు వివి నాయక్ గారు ఒక మాట అన్నారు, వచ్చి మా డాడీని నన్ను ఇంటిలో కలిసి మీరు తీయండి, మీరు నమ్మండి, ఆ రోడ్ తీయగలడు, నేను డైరెక్టర్గా చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి తీయండి అని ఆయన ఒక్క రోజు అన్న మాట మా అందరికీ ఏనుగంత బలం ఇచ్చింది.
అండ్ ఆయన మాట అన్నాడు, మీకు ఒకవేళ ఆయన ఏదో ఒక సీనో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు ఎందుకు అవసరం అయితే నేను వచ్చి తీస్తా అన్నాడు. అంటే ఆ రోజు వినాయక్ గారు ఆ మాట అంటాం అనేది వెరీ 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 బిగ్. అంటే ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ సెట్ దట్. సో అందుకు తప్పకుండా వినాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు ఆ రోజు అన్న మాట మా అందరికీ చాలా ధైర్యం ఇచ్చింది. అండ్ లాంగ్ స్టోరీ షార్ట్, సుకుమార్ గారు 1 వీక్ షూట్ చేసాం. ఎలా చేస్తారనేది 1 వీక్ షూట్ చేసేసి ఫస్ట్ 1 వీక్ ట్రయల్ షూట్ లాగా అనమాట. బాగుంటే సినిమా ముందుకు వెళ్తుంది, లేదంటే ఇక్కడతో మనం డిసిషన్ తీసేసుకోవచ్చు, ఇంతతో పోయింది అనుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్లో షూట్ చేస్తే ఆయన ఫెనామినల్గా తీశారు. ఆయన ఫెనామినల్గా తీసి ఆయన మెచ్చుకునే మా తనకి వెంకటేష్ గారు ఎడిటర్ మెచ్చుకునే విధానం, మా ఫాదర్ మెచ్చుకునే విధానం, అందరికీ వీ హ్యాడ్ అ గట్ ఫీలింగ్ దట్ హీఈస్ గోయింగ్ టు బీ సమ్ గ్రేట్ సెన్సేషన్. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను చెప్పక్కలేదు. ఇంకా దేవితో అసోసియేషను, దేవి పాటలు, ఫీల్ మై లవ్ సాంగ్ విన్న వెంటనే మెంటల్ ఎక్కిపోయింది. ఇంకా నాకేంటంటే నేను డ్యాన్స్ బాగా చేస్తా, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి. నాకు ఇప్పుడు వచ్చింది ఒక కేక్, ఒక సినిమా మొత్తం దొరికిందల్లా తెలిసిందల్లా పెట్టేయాలి. ఈ సినిమాలో పెట్టేసి నేను ఏంటో అట్లీస్ట్ ఒక మార్క్ అయినా వేసుకోవాలి అని వెయిటింగ్. తక్కదిమ్మితో సాంగ్ వచ్చింది. ఇంకా ఇంకా నాకు బాగా గుర్తుంది, దిల్ రాజు గారు నాకు బేసికలీ న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. నైట్ అంతా పార్టీ చేశాను నేను, 31st నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ గుండ్లో రాశారు షూటింగ్ ఉందని. ఐ సెడ్ వాట్, షూటింగా? తక్కదిమ్మితో ఎక్కడో ఒక లొకేషన్, స్పెషల్ లొకేషన్ పర్మిషన్ వచ్చింది, వెళ్ళి షూటింగ్ చేయాలంటే నేను ఎస్ గంగవరం, కరెక్ట్గా చెప్పారు. గంగవరంలో అసలు ఎండ, అసలు షూట్ చేస్తున్నాం. నేను అనుకున్నా లైఫ్లో మళ్ళా నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే ఆ రోజే తెలుసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో మ్యాక్సిమం 1 or 2 ఇప్పటి వరకు నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే నేను మ్యాక్సిమం 9, 9:30, 10 కల్లా మ్యాక్సిమం పడిపోతా. 8 hours పడుకుంది నేను షూటింగ్కి వెళ్ళలేను. సో నేను నేర్చుకున్న గ్రేటెస్ట్ లెసన్స్ అదే నన్ను చాలా కాపాడింది. ఆ డిసిప్లిన్ నన్ను చాలా కాపాడింది. ఇలా ఎన్నో 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 జర్నీస్ చేసి ఇంకా నేను ఆ సినిమా ఏంటి అనేది నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఇట్స్ దట్ ఫిలిం ఈజ్ నాట్ జస్ట్ అ ఫిలిం, అదొక టైం. ఆ టైంలో ఏంటంటే దిల్ రాజు గారు హీ హ్యాడ్ టు ప్రూవ్ హిస్ బెస్ట్ పాయింట్. బికాజ్ ఆయన ఒక పార్ట్నర్షిప్లో సినిమా చేశారు, ఆయన సోలోగా వచ్చారు. సోలోగా ఆయన ఎంత తీస్తారు ఏంటో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది. ఈజ్ అ న్యూ, ఆల్మోస్ట్ ఒక న్యూ ప్రొడ్యూసర్, ఒక న్యూ డైరెక్టర్. ఒక సుకుమార్ గారిని ఒక న్యూ డైరెక్టర్, నేను ఒక నో బాడీ. సో ఆల్ ఆఫ్ అస్ అప్పుడే దేవి వాజ్ లైక్ ఫ్రెష్ న్యూ. అట్లీస్ట్ మా అందరిలో దేవి స్టార్. ఎందుకంటే తను అప్పుడు వర్షం చేస్తున్నాడు, ఆనందం సినిమా చేస్తున్నాడు. సో హీఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్. మేము అందరూ దేవి సాంగ్ ఇస్తాడు అని మేమందరం. అప్పటికి వర్షం రిలీజ్ అయింది. వర్షం రిలీజ్ అయింది, వెంకీ రిలీజ్ అయింది, నాకు గుర్తుంది. సో ఇలాంటి జర్నీ, ఇలాంటి టైము, ఈ టైంలో దేవి అసోసియేషను నేను బ్లాంక్ అయిపోతున్నాను నమ్మండి. ఎందుకంటే దిస్ ఫిల్మ్స్ మీన్స్ సో మచ్ దట్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతో మంది, ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక 10-12 people ఉంటారు. అందరూ డైరెక్టర్స్ అయ్యారు. ఈ సినిమా నుంచే మీకు బొమ్మరిల్ సినిమా వచ్చింది, ఈ సినిమా నుంచే మీకు కొత్త బంగారు లోకం వచ్చింది, ఈ సినిమా నుంచే ఎన్నో 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 సినిమాలు, జోష్ గిష్ ఎన్నో సినిమాలు వచ్చినాయి. నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కేమ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కొంతమంది ఏదో కలిసేవని కాదు. దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ it changed the face of the industry during that time. It gave Dil Raju, one of the biggest producers to Telugu film industry, which changed the fate of Telugu film industry itself. So it is a turning point. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుగు సినిమాలు ఇలా ఉంటాయంటే కాదు, ఇలా కూడా ఉంటుంది అనే ఒక సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్. ఇట్ వాస్ అ ఫెనామినల్ థింగ్ దట్ దట్ ఫిలిం ఆ టైమ్స్లో మీరు చూసిండాల్సింది. నాకు బాగా గుర్తుంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మెమరీ మొత్తం నాకు బాగా గుర్తుంది. సినిమా రిలీజ్ అయిపోతే ఆ రోజుల్లో 10 weeks అంటే 70 days. అసలు ఏ సినిమా 100 days అయితేనే సక్సెస్, 70 days అంటే నాట్ సో మచ్ అనేది ఒక మైండ్ సెట్ అనమాట. ఓపెనింగ్ డే నేను సుకుమార్ గారు మొత్తం కాపీ చూసి ఫుల్ ఎక్సైటెడ్గా వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తే సినిమా అప్పటికి 40%తోనే ఓపెన్ అయింది. ఫుల్గా ఓపెన్ అవ్వలేదు సినిమా, ఎందుకంటే కొత్త సినిమా 50% మెల్లిమెల్లిగా ఫీల్ అవుతుంది. వెళ్ళి చూసాం, బట్ చూసినంత వరకు మాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. రిపోర్ట్ ఏమో 10 weeks రిపోర్ట్ అంట అని చెప్పారు. నేను డల్ అయిపోయా. ఏంటి 100 days సినిమా కాదా ఇది?
100 days సినిమా కాదు ఇది. నాకు గట్ ఫీలింగ్ కొడుతుంది లోపల. లేదు, థియేటర్లో ఎంజాయ్ చేశారు, చూస్తారు, ఖచ్చితంగా రేజ్ అవుద్ది, మ్యాట్ని సాయంత్రం కల్లా రేజ్ అవుద్ది, ఇది ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్తే ఉంటే లేదు, ఫస్ట్ సినిమాకి అసలు 10 weeks, ఇలాంటి సినిమాకి అసలు 10 weeks అనేది వెరీ గుడ్ టాక్. అసలు అది ఇదంటే నాకు కోపం వచ్చేస్తుంది లోపల నుంచి. ఏంటి 10 weeks అని హ్యూమిలేట్ చేస్తారంటే సుకుమార్ గారు కోపం వచ్చేస్తుంది, నాకు తెలుసుది. ఏంటాలి 10 weeks అన్న వెంటనే కోపం వచ్చేస్తుంది. అసలు వణిగిపోతుంది అందరూ, అసలు ఊగిపోతున్నాం. అది 10 weeks టాక్ చెప్తున్నారు ఏంటని కోపంతో. అలా 1 day అయింది, 2వ డే కలుస్తుంటే నేను కొంచెం అప్సెట్ ఉంటే మా ఫాదర్ అన్నారు, ఎందుకన్నానో ఓ పిచ్చలో అన్నాను నేను. అసలు ఇప్పటికీ తిరిగి ఆలోచిస్తుంటే అసలు ఎలా అన్నాను, ఏం కట్ ఫీలింగ్తో అన్నాను నాకు ఇప్పటికీ అర్థం కాల. నాకు బాగా గుర్తుంది, డైనింగ్ హాల్లో కూర్చొని ఏంటి మొహాల్లో పెట్టుకున్నాం, ఏంటి 10 weeks అంటే ఎంత పెద్ద సక్సెస్ తెలుసా, అసలు ఎంతోమంది కూడా దొరకదు ఇది అంటే ఏంటి 10 weeks, ఏంటి అందరు 10 weeks అన్నారు. 125 days షీల్డ్ తీసుకోకపోతే నేను నా పేరు మార్చుకుంటా అని అన్నాను కోపంలో నేను. అదే సినిమాకి 125 days షీల్డ్ నేను చిరంజీవి గారి చేతిలో తీసుకున్నా. అసలు అది నా పిచ్ అనుకోండి, నా ఫ్లూక్ అనుకోండి, ఏమని అనుకోండి, కానీ తీసుకున్నా. థ్యాంక్ యూ. ఆ సినిమా నన్ను నమ్మండి, ఆ సినిమా ఏంటి నా లైఫ్లో అని చెప్పడానికి ఒక సింపుల్ మెటఫర్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ జంప్ ఇన్ మై లైఫ్ ఎవర్. అంటే -100 నుంచి లిటరలీ -100. ఐ డెంట్ స్టార్ట్ ఎట్ 0. డ్యూరింగ్ గంగోత్రి ఐ స్టార్టెడ్ ఎట్ 0. ఆ సినిమా మంచి హిట్ అయినా కూడా ఐ కుడెంట్ మేక్ అ మార్క్, అది నా తప్పు. సో ఐ వాజ్ ఎట్ 0 నుంచి ఆ సినిమా హిట్ అయినా నాకు ఇంకో సినిమా రాకుండా నేను ఫెయిల్ అయిపోవడానికి ఐ వెంట్ టు -100. ఫ్రమ్ -100 ఐ జంప్ టు +100. ఆ 200% జంప్ నేను మళ్ళీ నా లైఫ్లో ఎప్పుడు కొట్టలేదు, అంత రాదు. ఇంకెలా అంటే ఇంక ఎన్నైనా కూడా అడిషనల్సే తప్ప ఇంకా మల్టిపుల్ జంప్ అనేది ఇంకా నా లైఫ్లో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ జంప్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ స్టిల్ బీ ద బిగ్గెస్ట్ జంప్. కమింగ్ బ్యాక్ టు ఆల్ ద పీపుల్, రాజు గారు మీ అందరూ ఎన్ని చెప్పినా మీరు డబుల్ బీటర్. యూ డిజర్వ్ దాట్ బిగ్ క్రెడిట్. మేము ఎంత చెప్పినా మేమందరం ఓన్లీ సర్వీసే ప్రొవైడ్ చేసాం. మీరు మీ స్టేక్ అంతా డబ్బులు ఫిజికల్గా పెట్టి మీరు రిస్క్ తీసుకుని మా అందరికీ లైఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ఇందాక మీరు నాకు థ్యాంక్ యూ చెప్పారు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ రాజు గారు, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, ఆర్యా ఇస్ నాట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆర్యా ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ మీ, సుకుమార్ గారు అండ్ ఎవ్రీథింగ్. నేను ఇంకా సుకుమార్ గారి టాపిక్ ఎందుకు రావట్లేదంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్. నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడతా, కొంచెం అటు ఇటుగా మాట్లాడతానేమో అని టెన్షన్ వస్తుంది. సో నేను చాలా కంట్రోల్గా మాట్లాడతాను డార్లింగ్. I like to keep it brief and give only simple statements so you get the gravity of the rest of it. And people are very intelligent. They get it. If there's any one person in my life who has changed my life in the most, one thing, my life lo, if I look back even 25, 30, 40 years after, if I'm there and I look back in my life, who's that one single person that had the maximum impact in your life? I would say it's none other than my director, Sukumar Garu. I can't think of another person who's even remotely close. ఎందుకంటే మా అసోసియేషన్తో నా లైఫ్ మారిపోయింది. అంటే ఎలా అంటే ఎటు వెళ్ళాలి, ఒక ట్రైన్, ఒక ఇంజిన్ లాంటి నేను ఎలా ఫారెస్ట్లో వెళ్తున్నా, ఇలా వెళ్తున్నా, ఒక ట్రైన్కి ఏమి లేదు, లైక్ దిస్ నో ట్రాక్స్, దిస్ నథింగ్. ఆర్య అనే సినిమా ఆ ట్రైన్ తీసుకొచ్చి ఆ ట్రాక్లో పడింది. ఈ ట్రాక్లో ఫాస్ట్ వెళ్తానా, స్లో వెళ్తానా, ముందుకు వెళ్తానా, వెనక్కి వెళ్తానా అనేది నా పర్టికులర్ జర్నీలో ఉండే స్ట్రగులే, కానీ ట్రాక్ అయితే ఎక్కిన ఫిలిం అయితే ఆర్యనే, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. అండ్ ఆ ఫిలింకి ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనేది యూ గైస్ కాంట్ ఇమాజిన్ ఎట్ దట్ టైం. అంటే మేమందరం కొత్తలో, మాకు సీనియర్ టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్ అనమాట. అంటే అతను హీ వాజ్ లైక్ బూమింగ్ అంటే ఆనందం సినిమా, షేక్ ఆడియో, వర్షం, పిచ్చెక్కిపోయే ఆడియో, ఆ తర్వాత వెంకీ సినిమా మాసిట్. ఆ తర్వాత ఆర్య వస్తే ఈ సాంగ్ ఆ సాంగ్ లేదు, ఫీల్ మై లవ్ సాంగ్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ వేసిన వెంటనే సాంగ్ ఫస్ట్ అది రిలీజ్ చేసాం, బ్లాక్ బస్టర్.
ఆ తర్వాత ఆన్ టెంపుల్ పులోరం మాస్సీ హిట్, ఆ తర్వాత ఏదో ప్రియరాగం మెలడీ హిట్, యూ రాక్ మై వరల్డ్ యంగ్ హిట్, తకదిమితం డాన్స్ హిట్, ఇంకా ఒక హిట్ కాదు బ్లాక్ బస్టర్ ఆడియో వచ్చింది మా దేవి. హీ జస్ట్ ఎస్కలేటెడ్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్. అండ్ నాకు బాగా గుర్తు, ఆ రోజుల్లో ఈ 30 seconds 20 seconds టీజర్స్ ఇచ్చారు జెమినీ టీవీలో. 20 టీజర్ వేసే దాన్ని బట్టే సినిమా వైబ్ ఏంటని కనుక్కునేవాళ్ళం. ఫీల్ మై లవ్ టీజర్కి విజువల్స్ వేసాం. రత్నవేల్ గారు కెమెరా పెడుతుంటే నేను నమ్మలేకపోయాను. నేను అన్నా, ఐ రిమెంబర్ షోరూమ్, రత్నవేల్ గారు కుప్పతట్లో కెమెరా పెట్టినా మీరు స్విట్జర్లాండ్లో తీస్తున్నారు సార్ దీన్ని. ఇంకెంతకంటే, ఎందుకంటే అదొక డిచ్, అదొక యూనివర్సిటీ వెనకాల ఉన్న ఒక చెత్త కుప్ప. అక్కడ ఆయన కెమెరా పెట్టినా కూడా అద్భుతంగా తీస్తున్నాడు తెలుసా. జస్ట్ ఆయన ఫ్రేమ్ బయట అంతా చెత్త ఉంది, ఫ్రేమ్ లోపల మాత్రం అద్భుతం ఉంది. సో అంత బ్రిలియంట్, అక్కడ ఏమీ లేని చోట నాకు రత్నవేల్ గారు చూసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, యాజ్ ఎ టెక్నీషియన్, ఇట్ ఈస్ నాట్ వాట్ యు హ్యావ్, ఇట్ ఈస్ వాట్ వన్ సింగిల్ పర్సన్ బ్రింగ్స్. ఇట్ ఈస్ ద హ్యూమన్ మ్యాజిక్. అంటే ఫోటోగ్రఫీ అనేది ఆర్ట్ అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, టేస్ట్కి సంబంధించిన విషయం అని నేను రత్నవేల్ గారిని చూసి నేర్చుకున్నాను. అది థ్యాంక్ యూ. ఇలాగా ఈ జర్నీలో నాకు ఎంతోమంది హెల్ప్ చేశారు, అండ్ స్పెషలీ అండ్ మై హోల్ జర్నీ ఇన్ దట్ ఫిలిం, థ్యాంక్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్. Shiv, starting from you, if you are not there, Arya is not there. It cannot be, it will not be Arya if you're not there. And thanks to my actress Anu Mehta, ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఆర్య సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు. అను, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూఆర్ నాట్ దేర్, ఆర్య ఇస్ నాట్ దేర్. అండ్ ఆ సినిమాలో సెకండ్ యాక్ట్రెస్ విద్య, థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ మైండ్, బబ్లు, చిత్రం సీను, అప్పుడు లేకపోయినా కూడా వేణుమాధవ్ గారు, ఎవ్రీబడి ప్లేడ్ సచ్ అ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ ఫిలిం. సునీల్ గారు, ఇంకా నేను ఎవరైనా ఆర్టిస్ట్ని మర్చిపోయి ఉంటే క్షమించండి. ఆల్ మై ఆర్టిస్ట్, ఎస్పెషలీ థ్యాంక్ యూ డార్లింగ్. దీని గురించి చెప్పాలి, నా అను అభి, సారీ, షీఈస్ అ ఫెనామినల్ డాన్సర్. నాకు అసలు డ్యాన్స్ రాదు, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఏదో నన్ను డ్యాన్స్ చేయమంటే నేను డ్యాన్స్ చేయగలను, కానీ ఒక సీక్వెన్స్లో ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఒక 10 steps బ్యాక్ టు బ్యాక్ చేయాలంటే నాకు ఆ ఫార్మాట్ అలవాట్లేదు. నేను ఫ్రీ స్టైల్లో చేయగలను తప్ప నాకు అసలు తెలీదు. రిహర్సల్కి వస్తే ఆ అమ్మాయి 5 minutes చేసి వెళ్ళిపోయింది. నేను షాక్, ఏంటి 5 minutes నేర్చుకుని వెళ్ళిపోయింది. నాకు 3 hours పట్టింది, 2.5 hours నేను ఇంకా రూమ్లో టింగ్ 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 అంటే చేస్తూ ఉన్నా. ఆ అమ్మాయి అలా చేసి వచ్చి వెళ్ళిపోయింది. షార్ట్ పెడుతూ ఉంటే అసలు నా గురించి 1 more అవుతుంది, కానీ ఆ అమ్మాయి అలా 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 చేస్తుంది. అప్పటికి నుంచి ఇప్పటి వరకు అదే గ్రేస్. అబ్బి ఫెనామినల్. యునో, ఐ కెనాట్ సే ఆర్యా, నోబడీ కెన్ టాక్ అబౌట్ ఆర్యా వితౌట్ ఆ అమలాపురం సాంగ్. యునో, ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ దట్ ఎవరో ఒక యాక్ట్రెస్ రావాలి, రాలేకపోయింది. ఒక లాస్ట్ మినిట్లో ఎవరో ఒకరు ఉంటే, మా కొరియోగ్రాఫర్ మాస్టర్ ఒక చాయిస్ తీసుకుని, లేదు సార్ నన్ను నమ్మండి, అమ్మాయి చాలా మంచి డాన్సర్ అంటే, మాస్టర్ ని చాయిస్ మీద వెళ్ళి తీసుకుని ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ దేర్ సో మెనీ ఆర్టిస్ట్ ఇన్ దట్ ఫిలిం. అప్పుడు నా బాగా గుర్తుంది, అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా చూసి సుబ్బరాజు, వీ లైక్ దిస్ ప్రెసెంట్ సో మచ్, తినే విలన్గా కావాలని చెప్పి, అలాగే 7 రోజులు అని చెప్పి 30 రోజులు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ అ, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ సో మచ్ నేను బాగా కొట్టినందుకు. బట్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ అ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, ఆల్ మై కెమెరామెన్, మై ఎడిటర్స్, అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీబడి. నేను ఎందుకు ఇంత థ్యాంక్ యూ చెప్తానంటే, మీరందరూ కలిస్తేనే ఆర్య అయింది. అండ్ ఆ సినిమాలో మీరందరూ మీ బెస్ట్ ఇవ్వటం వల్ల దాంట్లో మ్యాక్సిమం బెనిఫిట్ పొందింది నేను, కాబట్టి ఐ హ్యావ్ ద హైయెస్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంతకు బోరింగ్ అయినా కూడా అన్నిసార్లు అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ మై నిక్కీ. నాకు ఆయన చాలా మంచి షాట్ చూపించారు ఒకటి, టెన్ 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 టెన్. నాకు మొత్తం సినిమాలో, నా సినిమాలోనే కాదు, నాకు జనరలీ ఎవరి సినిమాలు వాళ్ళకి నచ్చవు, చూడలేము, తిరిగి చూడలేము. కానీ ఎన్నేళ్ళైనా కూడా ఎప్పుడో ఒక్క షాటో, ఎప్పుడో ఒక మూమెంటో మనం నచ్చుతాం. అలాంటిది నేను ఎన్నేళ్ళైనా కూడా ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ షాట్. మీరు నంబర్ 3 రోజుల్లో, అదే సుకుమార్ గారు అంటే, 3 రోజుల్లో సినిమా రిలీజు, డబ్బింగ్ చెప్తున్నా, మిక్సింగ్ జరుగుతుంది, చిన్న కరెక్షన్స్ జరుగుతున్నాయి, మధ్యలో దిల్ రాజు గారు ఒప్పుకున్నారు, అర్జెంట్ షూటింగ్ చేయాలి. అసలు వాట్ షూటింగా, ఏంటి స్టెప్పా, ఇప్పుడా అని వెళ్తే
వాటర్ పైప్ పడాలి. వాటర్ పడుతుంటే ఒక టేక్ చేసాం, సరిగ్గా రాలేదు, వాటర్ అయిపోయింది, ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి. ఏంటి తడిసిపోయి ఉన్నాను ఇప్పుడు నేను, ఇప్పుడు ట్యాంక్లో నీళ్ళు లేవు. అసలు మరి లేదంటే ర్యాండ్ లైక్ బన్నీ వాటర్ ఇలా ఇంకా పన్ను అవ్వదు. సార్ ఏంటి సార్ వాటర్ అన్నారు అదన్నారు. నేను డబ్బింగ్ మధ్యలో నుంచి అదే బట్టలతో వచ్చింది తెలుసా. నేను కాస్ట్యూమ్ కాదు అది, నేను డబ్బింగ్ చెప్పేప్పుడు రూమ్ చలేస్తుందని వేసుకునే జాకెట్ అది యాజ్ వచ్చి షూట్లో రోల్ చేస్తాను. ఎందుకంటే కాస్ట్యూమ్ మార్చుకునే అంత ఇది కూడా లేదు. అప్పటికప్పుడు వచ్చి చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఐ వాజ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ షాట్. ఇట్ స్టేడ్ యాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్వీటెస్ట్ మెమరీస్ ఇన్ దాట్ మూవీ. థ్యాంక్ యూ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఆ సినిమా చేసిన వాళ్ళలో, ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే దట్ ఫిలిం హ్యాస్ అ హ్యూజ్ పార్ట్. ఇందాక సుక్కు అన్నాడు సార్, నేను 2 కాళ్ళ మీద ఉంచున్నాను, నా ఈ 2 కాళ్ళ అడుగులు ఆర్య. అక్కడి నుంచి మొదలైతే ఎంతవరకు తెలీదు పుష్ప, ఇక్కడ వరకు అయితే పుష్ప. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఐ నో ఇట్స్ లేట్ బట్ ఇట్స్ బీన్ అ ఫెనామినల్ అండ్ ఎప్పుడూ కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు. అండ్ చాలా నాకు బాగా నచ్చిన గొప్ప కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఆ సినిమా స్టార్ట్ అయిన డైరెక్టర్ సుకుమార్ గారు, హీఈస్ ఆన్ ద టాప్ ఆఫ్ ది గేమ్. ఆఫ్టర్ 20 years he's India's almost #1 director range లో, one of the most top directors of the country level లో ఉన్నారు. Dil Raju garu has been one of the biggest producers in not just South India, all over India, and biggest films తీస్తున్నారు. Devi Prasad back to back billions albums ఇచ్చినాయి. He's in the top of his game, ruling the entire country with his music. And Ratnavelu garu is making one of the biggest films in this India, pan-Indian biggest films. So everybody in such huge successful spots, and fortunately with all your blessings, I've also been doing very well. అందరూ 20 ఏళ్ళ తర్వాత కూడా ఒక టాప్ ఆఫ్ ద గేమ్లో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ చేయగలిగాం. దానికి మమ్మల్ని టాప్ ఆఫ్ ద గేమ్ మీద నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ దిల్ రాజు గారు, ఈ సినిమా అందరం ఇచ్చుకున్నాం, కానీ దీన్ని సమప్ చేయాలంటే మాత్రం మన అందరికి ఇచ్చింది మాత్రం సుక్కు. డార్లింగ్, నువ్వు లేకపోతే మేమందరం ఏం చేసినా, it is the director who delivers the hit at the end of the day. It is the director who gives life to the every single body. We all thank you. You above all, thank you, darling. Thank you. It's you. And Daddy, thank you so much for being a tough cookie. నువ్వు కరెక్షన్స్ చెప్పడం వల్ల సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బెటర్ అయిందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన తర్వాత, అప్పుడు నేను చాదస్తా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన తర్వాత ఇందాక చెప్తుంటే నాకు అసలు మా నాన్నని ఎంత ఇష్టపడుతున్నాడో నాకు చాలా క్యూట్గా అనిపించింది. అంటే బ్రిడ్జ్ ఎగ్జాక్ట్లీ 20 feet ఉంది, అండ్ 20 feet ఇస్ జస్ట్ అబౌట్ దట్ మచ్. అక్కడి నుంచి వాటర్లో దూకుతున్నది ఇట్స్ జస్ట్ నథింగ్. అది ఫోన్ చేసి దిల్రాజు గారు, సార్ మీ అబ్బాయి దూకుతున్నాడంటే, లేదు దూకద్దు 21 ఏజ్, లేదు అంటే కొడుకు మీద ఎంత కన్సర్న్ ఉంది, అసలు ఎంత ముచ్చటేసింది నాకైతే. లేదు అంటే రాజుగారు దూకిన తర్వాత నాకు బాగా గుర్తుంది, డాడీ ఫోన్ చేశారు, నేను ప్రామిస్ చేశా కరెక్ట్గా ఫేమ్ అవుట్లో మొత్తం అందరూ బోట్స్ పెట్టి అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి. అసలు సో క్యూట్ డాడీ, సో క్యూట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. అండ్ యువర్ స్పెషల్. నువ్వు ఎంత స్పెషల్ అంటే, నేను సుకుమార్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, యూఆర్ వెరీ స్పెషల్. బికాజ్ సుకు ఎప్పుడు అంటాడు, డార్లింగ్ ఎంతమంది చూసినా అరవింద్ గారు వేరు డార్లింగ్, నేను తన 100 సార్లు అని ఉంటాడు, అరవింద్ గారు వేరు డార్లింగ్, నాకు అరవింద్ గారు ఒక్కరే అలా అనిపిస్తుంది, నాకు నేను ఎవరికి భయపడను, నేను ఒక్క అరవింద్ గారికి భయపడతాను అంటాడు. అంటే దట్స్ ద లవ్ హీ హ్యాస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఆ టైంలో ఆ కథ విని నాకు ఎంతో మోరల్ బూస్ట్ ఇచ్చిన మా చిరంజీవి గారు, జస్ట్ దానికే కాదు, మా 125 days షీల్డ్ నేను ఏ పిచ్చలో అన్నానో అదే పిచ్చతో నాకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారు వచ్చి నాకు 125 days షీల్డ్ తీసుకుని ఆ సినిమా నాకు ఇంత మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చిన చిరంజీవి గారికి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. వీ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అండ్ లవ్ యూ. అండ్ అబవ్ ఆల్
ప్రేక్షకులకి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. మీరు ప్రేమించారు కాబట్టి ఇక్కడ ఉన్నాం మేము. మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మిమ్మల్ని ఖచ్చితంగా గర్వించే స్థాయికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ ఫీలింగ్ మై లవ్. అమేజింగ్ అల్లు అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే And I would like to request everybody to come up on stage to click a beautiful picture. Thank you. yes, also we have cake cutting celebration on stage. Definitely 20 years of Arya అంటే మనం కేక్ కట్ చేయాల్సిందే. అస్సలు తగ్గేదేలే అంటూ అతి త్వరలో మన ముందుకు వస్తున్నారు. We are eagerly waiting for the movie Pushpa 2. Hearty congratulations once again to the whole team of Arya and hearty congratulations to Pushpa 2 team on stage. Thank you so much everybody for joining the celebration.